అంతకుముందు ఫామ్ ఓపెన్ చేసి ఫిల్ చేసి ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు నాకు లింక్డ్ఇన్ కూడా మనం లింక్డ్ఇన్ లో జాబ్స్ అప్లై చేస్తాం కదా, డైరెక్ట్ మనము జాబ్ లిస్ట్ చూస్తాం, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, నాకు నచ్చితే ఓపెన్ చేసి జేడీ చూస్తాం, జాబ్ డిస్క్రిప్షన్. నచ్చితే ఈజీ టు అప్లై ఉండాలి కానీ క్లిక్ చేయగానే థర్డ్ పార్టీ వెబ్సైట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్తుంది. చాలా వరకు పోతాయి, అంటే కొన్ని వీళ్ళు ఒప్పుకోరు కదా. కానీ నేనేమంటున్నా, మన సర్టిఫికేషన్స్ ఇవ్వచ్చా జనాలు చేయొచ్చు టు గెట్ ఇన్ టు యూనో దే కమ్ అప్ ఫ్రమ్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మళ్ళీ ఇదంతా చేయాలంటే అవ్వదు. కొంతమందికి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏమైనా సర్టిఫికేషన్స్ చేసి ఎంటర్ అవ్వచ్చా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీటెక్ బ్యాక్గ్రౌండ్, బిఎఫ్ఏ. సో మనం బిఎఫ్ఏ బీటెక్ అయిపోయిన తర్వాత ఇందాక చెప్పిన కదా డిజైన్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి ప్రతి వెబ్సైట్ కి, వాళ్ళు వాడేస్తున్నారు. అదర్ దెన్ ఏఐ ఫీచర్స్ ఇవి పక్కన పెడితే మామూలుగా ఇప్పుడు 2024లో ఒక స్టైల్ ఆఫ్ వర్క్ నడిచింది, 23-24 ఆ టైంలో. ఇప్పుడు కొంచెం షిఫ్ట్ వచ్చింది డిజైన్ లో కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ యూఐ ట్రెండ్స్ ఇప్పుడున్న వాటిలో మీరు వర్క్ చేసిన వరకు? ఇప్పుడు మెట్రానిక్ ట్రెండ్ అండ్ మెటీరియలిస్టిక్ ట్రెండ్ ఇదైతే కామన్ ఉంది. సో ఎక్స్టర్నల్ గా మనం అప్పట్లో వర్క్ చేసినప్పుడు వెబ్ 2.0 అని చెప్పి పెద్ద పెద్ద ఫాంట్స్, పెద్ద డిజైన్స్. బట్ ఇట్లాంటి థర్డ్ పార్టీ నుంచి వాడి కొంచెం కోడ్ ఎక్కువ అయితే కూడా అంటే కొంచెం లోడింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా వెబ్సైట్. అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆప్టిమైజ్ చేస్తే చాలా వరకు రిమూవ్ చేయాల్సి వస్తుంది. అది ఎట్లా మరి, ఆ ఛాలెంజ్ ఎట్లా ఓవర్కమ్ చేస్తాం? అది ఎట్లా చేయాలంటే మనం కోడ్ ఆప్టిమైజేషన్ అని ఒక ఫేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం కంప్లీట్ గా అన్ని ఆ ప్లగిన్స్ వాడి ఇది వాడి మనం కస్టమ్ కోడ్ మనం చాలా తక్కువ రాస్తాం. ఇంకోటిది ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే అడా కంప్లైంట్స్. ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఐ ఎవర్ వర్క్డ్ విత్, స్పెషల్లీ ఇన్ దిస్ అడా కంప్లైంట్స్. సో దాని గురించి మా వ్యూవర్స్. యాక్చువల్గా అడా కంప్లైంట్స్ ఏంటంటే అమెరికన్ డిజేబుల్డ్ యాక్ట్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు. అందులో డెఫండం ఉండొచ్చు, ఇంకా వేరే అదర్. మా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటరాక్షన్స్, ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవడానికి వాట్ వీఆర్ బిల్డింగ్ అనేది క్లారిటీ ముందే వచ్చేస్తుంది దాని మీద చేసేసుకుంటాం. ఈదర్ వెబ్ ఆర్ మొబైల్ ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్ ఉంటుంది. ఓకే, బట్ ఇట్ వోంట్ జనరేట్ ఎనీ కోడ్. నో, నాట్ ఎట్ ఆల్. దిస్ ఈస్ ఓన్లీ ఐడియేషన్ టూల్, ప్రోటోటైపింగ్ టూల్. బట్ ఇంటరాక్షన్ అకార్డింగ్లీ వర్క్ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది, బాగుంటుంది అసలు. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అసలు. బయట నేను చెప్పినా కదా 80% కంపెనీస్ కాకపోతే చాలా వరకు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను రీసెంట్ గా ఐ వర్క్ ఫర్ వన్ స్టార్ట్అప్. అది కూడా సేమ్ ఒక మంచి కల్చర్, మంచి ఎన్వైరన్మెంట్ ఉంది, అంటే డిజైన్ ఫ్రీడమ్ ఉంది అక్కడ. ఇట్లాంటి చాలా నువ్వు అన్నట్టుగా ఒక మేబీ 20% టాక్సిక్ ఎన్వైరన్మెంట్లు ఉంటాయేమో కానీ 80% చేంజ్ అయిపోయింది. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇన్నోవేషన్ ఫ్రమ్ టిపికల్ దాని నుంచి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ దొరకదు ఇంతసేపు, పైన ఇన్ఫర్మేషన్ కానీ డీప్ గా ఉన్న కన్వర్సేషన్స్ చాలా తక్కువ. ఇంకో విషయం ఏంటంటే నాకు రీసెంట్ గానే తెలిసింది, అసలు బిఎఫ్ఏ వాళ్ళకి యుఎస్ వెళ్ళాలంటే ఓవన్ వీసా అని ఒకటి ఉంటుంది. ఓవన్ వీసా ఈవెన్ ఇది నాకు కూడా ఫస్ట్ వీసా ఉంటుంది. మీ బీటెక్ లాంటి వాళ్ళకి F1 ఎట్లానో మా బిఎఫ్ఏ వాళ్ళకు ఓవన్ వీసా ఉంటుంది. ఓకే, సో ఫర్దర్ గా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఓపీటీలు, తర్వాత వీసా మైగ్రేషన్, అది వాళ్ళ ఇష్టం. అది ఉంటుందని తెలియదు. మొన్నటి బిఎఫ్ఏ వాళ్ళకి సీడ్ ఉంటుంది, ఐఐటి, సేమ్ ఎక్స్పోజర్, సేమ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు 2 years కోర్సు, ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమ్ లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్ ఈ సీడ్ వాళ్ళకి స్టూడెంట్స్. ప్యాకేజ్ ఎంత ఉంటుంది అంటే 25 lakhs to 30 lakhs ఉంటుంది స్టార్టింగ్ ప్యాకేజ్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన పాడ్కాస్ట్కి వచ్చిన శ్రీనివాస్ లింగంపేట. వెల్కమ్ శ్రీనివాస్. హాయ్ విజయ్. శ్రీనివాస్ has 10+ years of experience in UI development, UI and UX both. So he is expert in also ADA complaints
సో ఓవరాల్ గా ఈ టెక్నికల్ స్టఫ్ అంతా మనం సింపుల్ గా అర్థమయ్యే భాషలో మనం ఈరోజు పాడ్కాస్ట్ లో మాట్లాడదాము. హోప్ యూ విల్ ఫైండ్ సమ్ వాల్యూ ఇన్ ఇట్. సో చూద్దాం హౌ ఇట్ విల్ గో. సో లెట్స్ వెల్కమ్ హిమ్ ఫర్ అవర్ షో. హాయ్ శ్రీను. Hi Vijay. సో హౌ ఆర్ యూ శ్రీను? Yeah, good. How are you? ఐఎమ్ గుడ్. ఇట్స్ బీన్ వెరీ లాంగ్. Yeah. చాలా రోజుల నుంచి కలవలేదు మిమ్మల్ని. So 6 months అయిపోయింది. ఎక్కువ అవుతుంది ఇంకా. Yeah, more than. మోర్ దెన్ దట్. మధ్యలో వచ్చినప్పుడు కలిసినట్టున్నా, అంటే జస్ట్ ఒక కలుద్దామని కాల్ చేసా, కలవలేదు బై ద వే. అవును. సో మధ్యలో వర్క్ షాప్స్ కూడా చేద్దాం అనుకున్నాం. అవును, సో అది చేద్దాంలే తర్వాత. ఖచ్చితంగా చేద్దాం. సో మనం మాట్లాడుకుంటే శ్రీను, ఇప్పుడు ఐ నో యూ ఫర్ ఆల్మోస్ట్ 10 years, క్లోజ్ టు 10 years. సో వీ వర్క్ ఇన్ సేమ్ కంపెనీ ఫర్ వెరీ లాంగ్. సో ఇప్పుడు ఏంటంటే నేను నిన్ను అడిగేది ఏంటంటే, అసలు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు మీ కెరీర్? మీరు బిఎఫ్ఏ చేసినట్టున్నారు కదా. అవును. బిఎఫ్ఏ తర్వాత సింపుల్గా యూఐ సైడ్ మూవ్ అయినట్టున్నారు. అవును. సో ఈ ఓవరాల్ జర్నీ అనేది మీది మా వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా కొంచెం, ఎందుకంటే దీని నుంచి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. చాలా బిఎఫ్ఏ గ్రాడ్యుయేట్స్ కూడా బయట ఉన్నారు. దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ స్టాఫ్. సో టు గెట్ ఇన్ టు టెక్నికల్ జాబ్ లైక్ యూఐ డెవలప్మెంట్ ఈస్ we need to have some extra skills other than art. Yes. Art plus technical. Yes. సో మీ గురించి చెప్పండి క్లియర్గా. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ తర్వాత నేను బిఎఫ్ఏ మాసప్ ట్యాంక్ జేఎన్టీ ఉంది కదా, సో దాంట్లో బిఎఫ్ఏ చేసిన. స్పెషలైజేషన్ ఏంటంటే అప్లైడ్ ఆర్ట్స్ చేసిన. సో దాని తర్వాత నేను ఈ ఐటీ డిపార్ట్మెంట్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. బిఫోర్ దాట్ నేను యాడ్ ఏజెన్సీలో కూడా వర్క్ చేసిన. సో ఆల్మోస్ట్ అబౌవ్ 6 months to 1 year లోపు అక్కడ వర్క్ చేసిన. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్, జస్ట్ లైక్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ యూఎక్స్. సో ఏముంటుందో, సో నేను కాలేజ్లో ఏం నేర్చుకున్నానో అది నేను యాడ్ ఏజెన్సీలో ఇంప్లిమెంట్ చేసేవాను, నేర్చుకునేవాళ్ళు. సేమ్ కూడా మనము యూఎక్స్ ఐటీ సైడ్, యూఎక్స్ డిజైనింగ్, యూఐ సైడ్ ఇంప్లిమెంట్ చేయడం. దానికి ఎక్స్టెండెడ్గా నాకేంటంటే కొంచెం కోడింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి సో యూఐ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాను. అందులో కూడా కొన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయి, సింపుల్ యానిమేషన్స్, స్మూత్ యానిమేషన్. కరెక్ట్. సో అవి జైక్వెరీ, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కొంచెం చేయొచ్చు అన్నమాట. అట్లా నాకు అది ఇంట్రెస్ట్. సో క్రాస్ బ్రౌజర్ ఇవన్నీ కామన్గా, అడాప్టివ్ డిజైన్ కామన్, రెస్పాన్సిబుల్ డిజైన్. యా. సో ఈ కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీలో బిఎఫ్ఏలో మల్టిపుల్ అవి ఇప్పుడు బిఎఫ్ఏలో అంటే నువ్వు చేసినప్పుడు అప్లైడ్ ఆర్ట్స్ కదా. అవును. అప్పుడు అప్లైడ్ ఆర్ట్స్ డిజైన్ అంటే అప్పుడు గ్రాఫిక్ డిజైన్ వాటి వరకు ఉండే. అవునవును. అప్పుడు ఏంటంటే ఈ ఫీల్డ్ సర్వీస్, ఈ ఎడిటోరియల్ ఆర్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ సేల్, సూపర్ మార్కెట్, అడ్వర్టైజింగ్ సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ ఉండేటి అప్లైడ్ ఆర్ట్స్ లో. దాంతో పాటు ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ అని ఏదో సింపుల్ జస్ట్ గ్రాఫిక్స్, వీడియోగ్రాఫిక్స్ ఇంతవరకే ఉండేది. ఇప్పుడు ఏంటంటే యూఎక్స్ ట్రెండ్స్ వచ్చేసినాయి, యూఐ ట్రెండ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసారు. దాంతోపాటు ఒక 15 years బ్యాక్ అనుకుంటా ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్ ఇవి కూడా ఇంట్రొడ్యూస్ చేసి, మల్టీమీడియా కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏమంటారు యానిమేషన్ ని మల్టీమీడియా కైండ్ ఆఫ్ మల్టీమీడియా కూడా ఇంక్లూడ్ చేసారు. ఇవి ఇంటర్ కనెక్టెడ్ అనమాట యానిమేషన్. సో ఇంటీరియర్ డిజైనింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అవును. సో ఇప్పుడు ఈ బిఎఫ్ఏలో ఏంటంటే ఫోటోగ్రఫీ ఉంటుంది, అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్. ఓకే. బిఎఫ్ఏలో రకరకాల డైవర్సిఫైడ్ కోర్సెస్ ఉన్నాయి, జస్ట్ లైక్ మల్టీమీడియా. సో మల్టీమీడియా, యానిమేషన్, ఇంటీరియర్ డిజైన్, ఈ 3 కొత్తగా ఇంక్లూడ్ చేశారు. సో దాంతోపాటు యూఎక్స్, యూఐ డిజైన్ కూడా. ఓకే. సో పాతవి ఏంటంటే కోర్సెస్ ఫోటోగ్రఫీ, అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్. సో వీటికి సంబంధించి ఎట్లా ఉంటాయంటే అప్లైడ్ ఆర్ట్స్ లో విజువల్ కమ్యూనికేషన్, పాయింట్ ఆఫ్ సేల్, సో illustrations, so typography, so the fonts we own will create. Like point of sale ante for example ఇప్పుడు మనము సూపర్ మార్కెట్ ఉంది, సూపర్ మార్కెట్ లో మనకి పక్కన అక్కడ వెళ్ళంగానే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి సింపుల్ గా. అవును పక్కన. ప్లస్ పిల్లలకి కొన్ని చిన్న ఇంట్రెస్టింగ్ గా కొన్ని ఫ్యాక్టర్స్
సో ప్రతి ర్యాక్ పక్కన అక్కడిక్కడ ఉంటాయి. సో ఇదంతా అంటే సూపర్ మార్కెట్ లో అదంతా డిజైనే కదా, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెడితే అది సేల్ పెరుగుతుంది, ప్లేస్ సర్టెన్ ప్లేసెస్ ఉంటాయి ప్లేస్మెంట్స్. సో కన్జ్యూమర్స్ ని ఎట్లా అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళ వేలో వాళ్ళు వెజిటబుల్స్, గ్రాసరీ అవన్నీ తీసుకుంటారు. సడన్ గా వాళ్ళు పిల్లలు వాళ్ళకి సంబంధించి అవి చూసుకుంటారు. ఓకే. సేమ్ వే పెద్దవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సడన్ గా మళ్ళీ ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెడతా ఉంటారు. సో ఇవన్నీ కస్టమర్ ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి మా సబ్జెక్ట్స్. దాంతో పాటు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అప్లైడ్ ఆర్ట్స్ లో. ఓకే. మనకు ఫీల్డ్ సర్వీస్ ఉంటాయి. ఇట్లా యూఎక్స్ లో మనకు ఫీల్డ్ సర్వీసెస్, ఆడిట్స్, ఐ మీన్ యూజర్ ఇంటరాక్షన్, యూజర్ కస్టమర్ డిస్కవరీలో బేసిక్ గా విల్ గో విత్ సర్వేస్, ఇఫ్ పాసిబుల్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ జస్ట్ లైక్ క్వాలిటేటివ్ రీసెర్చ్ పార్ట్ ఆఫ్. సో అది మాకు అసైన్మెంట్ లాగా ఇస్తారు. ఓకే. డైరెక్ట్ ఒక ప్రోడక్ట్ ఉంది యాడ్ ఏజెన్సీ సంబంధించి. ఓకే. ఆ ప్రోడక్ట్ ని ఎవరు వాడతారు అనేది మనం ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో బేసికల్లీ యూ విల్ అండర్స్టాండ్ దేర్ సైకాలజీ, హౌ దే బిహేవ్. లో మనం ఏం చేస్తాం, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో అవును మన యూజర్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అవును. సో దట్ వి అండర్స్టాండ్ దేర్ బిహేవియర్ ప్యాటర్న్. సో మనము ఏం చేస్తాం, ఫిక్షనల్ యూజర్స్ లైక్ మనం అనాలిసిస్ చేసుకుని, ఓ పలానా యూజర్ విజయ్, ఓకే హీఈస్ ద యూజర్ ఫర్ సో అండ్ సో ప్రోడక్ట్. Okay, based on that I'll take interview Vijay and take inputs and accordingly I'll create personas. Correct. There. Yeah. Same way we'll have scenarios also. Scenarios ఏంటి మనకి UX లో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ని కన్జ్యూమర్ ఆ యూజర్ ఏ విధంగా వాడతాడు అనేది స్టోరీ లాగా మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాం ఫర్ ఫర్దర్ రీసెర్చ్ గోయింగ్ ఫార్వర్డ్. సేమ్ వే ఇక్కడ కూడా ఒక యాడ్ ఏజెన్సీలో ఒక యాడ్ చేయాలంటే ఆ దానికి సంబంధించిన స్టోరీ బోర్డింగ్ ఉంటుంది. సేమ్ సినారియోస్ కూడా ఉంటాయి. సేమ్ ఎట్లా అంటే ఒక 4-5 టైప్స్ ఆఫ్ నేను సినారియోస్ చెప్తాను ఆ ప్రోడక్ట్ ఓనర్ కి. ఓకే, నాకు ఈ యాడ్ నచ్చింది అంటాడు. సో అకార్డింగ్లీ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తాను స్టోరీ బోర్డింగ్ ఫేజ్ లో. బేసికల్లీ యూ టేక్ ద రెఫరెన్స్ అన్నమాట. అవును. సో ఇది సిమిలర్ ఉందా లేదా? సో జస్ట్ యూఎక్స్ అండ్ ఐ మీన్ అడ్వర్టైజర్. సో వై దే ప్రిఫర్ బిఎఫ్ఏ స్టూడెంట్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఓవర్ అదర్ టెక్నికల్. అందుకని సో ఐటీకి వెళ్ళడం అనేది రిలవెంట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో దట్ ఈస్, సో మీకు ఆర్ట్ వైజ్ గా మంచి గ్రిప్ ఉంటుంది. ఇది టెక్నికల్ గా కొంచెం నేర్చుకుని వెళ్ళేసరికి మీ యాక్చువల్ కోర్ స్కిల్ ఏదో బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ వర్క్ ఏరియాలో. సో ఎక్స్ట్రా ఎడ్జ్ అని చెప్పుకోవచ్చా బిఎఫ్ఏ వాళ్ళకి? బీటెక్ fully into technical, more into technical. Yeah, so it is like technical, we only think solutions, not the psychology. Yes, so it is into technical as well as artistic. So there are many, I mean we will be in a fantasy world like so like old days of VR. సో ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది, అసలు చాలా బాగుంటుంది బిఎఫ్ఏ అనేది. ఇది దీనికి బేసిక్ గా కోర్స్ డ్యూరేషన్ ఏంటిది శ్రీనివాస్? 4 years. 4 years ఉంటుంది, జస్ట్ లైక్ బీటెక్ సేమ్ దానిలాగా ఉంటుంది కదా. బీటెక్ లానే 4 years ప్రొఫెషనల్ డిగ్రీ. ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్స్టెండెడ్ చాలా, అంటే చాలా మందికి తెలియదు, ఇంటర్ తర్వాత బిఎఫ్ఏ ఎగ్జామ్ ఉంటుంది. అవును, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. సో నేను జేఎన్టీయూలో జాయిన్ అయినప్పుడు 5,000 members టోటల్, ఐ మీన్ ప్రొఫిషియంట్ ఆర్టిస్ట్ 5,000 members కాంపిటీషన్. ఓకే ఓకే, అప్పుడు స్టేట్ కాంపిటీషన్ ఎగ్జామ్, అప్పుడు యునైటెడ్ తెలంగాణ కదా అప్పుడు. సో కాంపిటీషన్ చాలా ఉండేది. 5,000 లో నాకు 21 ర్యాంక్ వచ్చింది. అండ్ నేను కోచింగ్ తీసుకున్నా యాక్చువల్లీ, కొన్ని మా సీనియర్స్ వాళ్ళు కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఓకే. సో నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ గోల్డ్ మెడల్. నైస్ టు నో. స్టిల్ కోచింగ్ తీసుకుంటే నాకు 21 ర్యాంక్ వచ్చింది స్టేట్ వైజ్. సో నేను 21 ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఓవర్ 5,000 కాంపిటీటర్స్. దట్ టు అప్లైడర్స్ రావాలంటే 25 ర్యాంక్ రావాలి. సో యాజ్ పర్ మై రిజర్వేషన్స్ అండ్ అందుకని 21 అనేది వచ్చింది. 25 దాటి ఉంటే 26 వచ్చి ఉంటే రాదు సీట్. సో అట్లా ఉంటది అనమాట. సో ఇప్పుడు బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఇట్లా ఉంటే
ఇప్పుడు జనరల్గా మీకు ఎక్స్టెండెడ్ కొన్ని ఉంటాయి అంటే కోర్సెస్. అవును. వాట్ ఐ విల్ ప్రిఫర్ ఇస్ బిఎఫ్ఏ తర్వాత ఐఐటి కానీ ఎన్ఐడి కానీ చేయొచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్. సో అది అహ్మదాబాద్ లో ఉంది కదా NID. అవును. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కోర్స్. ఐఐటిలో సీడ్ అని ఉంటుంది. ఇప్పుడు మీ బీటెక్ వాళ్ళకి ఎట్లాగైతే ఎంటెక్ ఐఐటి ఉంటుందో, ఈ బిఎఫ్ఏ వాళ్ళకి సీడ్ ఉంటుంది ఐఐటి. సేమ్ ఎక్స్పోజర్, సేమ్ వాల్యూ. ఇప్పుడు 2 years కోర్సు, ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమ్ లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్ వస్తుంది అనమాట ఈ సీడ్ వాళ్ళకి స్టూడెంట్స్. ప్యాకేజ్ ఎంత ఉంటుంది అంటే 25 lakhs to 30 lakhs ఉంటుంది స్టార్టింగ్ ప్యాకేజ్. అది చాలా మంది తెలియదు. ఎంతమంది తెలుసు అసలు సీడ్ అనేది ఐఐటి? బిఎఫ్ఏ వాళ్ళు కూడా ఐఐటి చేయొచ్చు అని చాలా మంది తెలియదు. అరే అది చేయాలంటే ఖచ్చితంగా బిఎఫ్ఏ ఉండాలనే, బీటెక్ ఉండాలని అనుకుంటారు. కానీ బిఎఫ్ఏకి ఎక్స్టెండెడ్ అది ఉంటుంది. అండ్ నేనైతే ఖచ్చితంగా ఎన్ఐడి కానీ ఐఐటి సీడ్ కానీ ప్రిఫర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే యుఎస్ లో ఎంఎస్ చేయాలంటే O1 వీసా అని ఉంటుంది. O1 వీసా. ఓకే. ఇప్పుడు టెక్నికల్ గా మన బీటెక్ వాళ్ళకి F1 వీసా ఎట్లా ఉంటుందో O1 వీసా అని ఉంటుంది. సో O1 వీసా త్రూ యూఎస్ వెళ్ళిపోవచ్చు. కోర్స్ చేసిన తర్వాత ఇంకోటి యూఎక్స్ యూఐ మీద కానీ యూఐ డెవలప్మెంట్ మీద కానీ కొన్ని స్పెషల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. గూగుల్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. కోర్స్ అయిన తర్వాత ఓపీటీ ఇవన్నీ కామన్ ఉంటాయి. సో దాన్ని H1B కన్వర్ట్ అవ్వడం, మైగ్రేట్ అవ్వడం, రిలేటెడ్ వీసాస్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ అప్ టు దెమ్. బట్ నేను ప్రిఫర్ చేసేది ఈ హైయర్ ఎడ్యుకేషన్స్ కి ఎన్ఐడి, ఐఐటి లేదా ఈ యుఎస్ లో ఎంఎస్ చేయడం. ఈ ఓన్ వీసా అని కూడా చాలా మంది తెలియదు. నిజంగా నేను ఫస్ట్ టైం అందరూ F1 వీటి మీదనే ఉంటాం. ఓకే, దే కెనాట్ గో, దే ఆర్ నాట్ ఇంటూ ది టెక్నికల్, సో అని అక్కడ ఆగిపోతారు. సో ఓన్ వీసా ఇవన్నీ రీసెర్చ్ చేసి ఉన్నాం అన్నమాట. ఓకే. సో అదే. సో ఇప్పుడు ఇంకొకటి కూడా నిన్న శ్రీను, ఇది 5 years కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంట కదా బిఎఫ్ఏ ఇప్పుడు, అంటే విత్ 10th తోని రాయొచ్చు అంట కదా ఎంట్రన్స్. అది ఎస్వి యూనివర్సిటీ ఒకటేనా 5 years? అవును. ఇప్పుడు దీంట్లో జేఎన్టీలో జేఎన్టీలో లేదు, ఇంటర్మీడియట్ తర్వాతనే ఉంటుంది. ఓకే. ఇంటర్మీడియట్ తర్వాత అది 4 years జేఎన్టీ. ఇదైతే 5 years. 5 years 10th తోనే ఎంట్రన్స్ రాస్తే అది ఎస్వి యూనివర్సిటీ. అది ఇంకోటి తెలుగు యూనివర్సిటీ అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు అప్లైడ్ ఆర్ట్స్ ఇంతకుముందు తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, దాంట్లో లేదు. ఓకే. ఇది అప్లైడ్ ఆర్ట్స్. ఇప్పుడు అప్లైడ్ ఆర్ట్స్ ఉంది, పెయింటింగ్, స్కల్ప్చర్ ఇవన్నీ కామన్. సో ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఒక్కొక్క కోర్స్ ఒక్కొక్క రకమైన కెరీర్ ఇస్తుంది. అప్లైడ్ ఆర్ట్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డిజైన్. మీరు ఎల్లకెల్లా ఫిట్ అయిపోవచ్చు. ఐడియాలజీ. ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకున్న వాళ్ళకి, పెయింటింగ్ అది చేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వేరే ఆప్షన్స్. ఏంటంటే పెయింటింగ్ లో ఉండే టెక్నిక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ మీడియంస్. ప్రింట్ మేకింగ్ లో ఉండే టెక్నిక్స్. ప్రింటింగ్ అంటే ఈ ప్రింటింగ్ కాదు, డిజిటల్ ప్రింటింగ్ కాదు. ఓకే. ప్రింట్ మేకింగ్ అని సపరేట్ వాళ్ళకి ఉంటుంది. ఓకే. మ్యూరల్స్ అని రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. అది వేరే డిఫరెంట్ రూట్. అసలు దాని గురించి మనం మాట్లాడలేము. డిఫరెంట్. అది ఫోటోగ్రఫీ వి నో, అది ఎండ్లెస్ పాసిబిలిటీస్. దాంతో ఫోటోగ్రఫీ కూడా ఇప్పుడు బిఎఫ్ఈ లో ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు సినిమా ఫీల్డ్. ఓకే. వాళ్ళు సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు. కానీ వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే. ఏఎన్ఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అది ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్టెండెడ్ చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే యాడ్ ఏజెన్సీస్ లో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళకు ఈ బిఎఫ్ఏ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ యాడ్ ఏజెన్సీస్. ఓకే. జాబ్స్ కూడా దాంట్లో ఉంటాయి. నన్ను అడిగితే హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. సేమ్ స్కల్ప్చర్ కూడా సేమ్, ఎనీ కోర్స్, పెయింటింగ్ కావచ్చు, స్కల్ప్టింగ్ అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది చూడడానికే బాగా అనిపిస్తుంది. ఇంకా చేసే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు ఆ వర్క్ కదా. అనాటమీ ఇవన్నీ క్లియర్ ఐడియా ఉండాలి. సో దాన్ని బట్టి ఆల్మోస్ట్ డాక్టర్లు అనాటమీ గురించి ఎంత చదువుతారో ఇంట్లో కూడా అంత చదువుతారు. అనాటమీ గురించి సబ్జెక్ట్ ఉంటుంది. అవును, సెపరేట్. ఫస్ట్ ఇయర్ లో కంబైన్ కదా, అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్. సో ఫోటోగ్రఫీ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఎంట్రన్స్ కూడా సపరేట్ ఉంటుంది ఈ ఫోటోగ్రఫీ. ఈ 5 వాటికి డిఫరెంట్. 5 అంటే ఈ 2 ఆర్ ఇంక్లూడెడ్, రైట్? ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్. సో వీటికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు దీంట్లో
ఈ యూఎక్స్ డిజైన్ మీద కూడా మన 4 years BFA ఉంది, డిజైన్ మీద ఉంది UI UX. ఈ వీటిల్లో ఈ సబ్జెక్ట్స్ యాడ్ చేసారు. ఇది అప్లైడ్ ఆర్ట్స్ లో ఈ సబ్జెక్ట్ యాడ్ యాడ్ చేశారు, చేసారు. నాట్ సపరేట్ ఏముండదు, ఇది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అందులో. అంతే. సో మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లయినా కావాలి యూఎక్స్ కి సంబంధించి. సో ఇది ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఓకే, సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దాంట్లో. డైరెక్ట్ యూజర్ ఇంటరాక్షన్ ఉంటుంది, మనం స్టేక్ హోల్డర్స్ ఇంటరాక్షన్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా అంతే. అదే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే BFA లో యూ విల్ లెర్న్ బై డూయింగ్, అవును. మిగిలిన వాటిలో అంతా బాగా చదవడం రాయడం ఇవే ఉంటాయి, ఎక్కువ లాజికల్ థింకింగ్ సైడ్. కానీ ఇదంతా యూ విల్ లెర్న్ బై డూయింగ్ కదా. ఇంకోటి ఏంటంటే ఐ విష్ ఐ కుడ్, బట్ ఎగ్జామ్స్ కూడా మాకు పోస్టర్ డిజైన్ అని, ఎడిటోరియల్ ఆర్ట్, కొన్ని స్టిల్ లైఫ్, ఇవన్నీ మధ్యలో కంబైన్ ఉంటాయి. అవి ఎట్లా ఉంటే టూ days ఉంటాయి ఎగ్జామ్స్. అవునా? ఈ రోజు ఆఫ్ చేస్తా, ఓకే, నెక్స్ట్ డే ఆఫ్ చేస్తా. ఇప్పుడు ఆయిల్ పెయింట్ ఉంది, ఒక్క లేయర్ కి ఒక రోజు అది ఆరాలి, అది ఆరినాకనే నెక్స్ట్. అంతే కదా, టైం టేకింగ్. ఒక లేయర్ ఆరిన తర్వాత ఇంకో లేయర్ వేయాలి. బట్ వాళ్ళు ఎలాబొరేటెడ్ పెయింటింగ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా చేస్తారు. మాకేంటంటే జస్ట్ వన్ సబ్జెక్ట్ ఉంటుంది, మిగిలిందంతా మాది రీసెర్చ్, క్రియేటివిటీ, ఇదంతా సపరేట్ జానర్. కాదు, ఒకసారి నన్ను కల్పించండి శ్రీను, బయట వాళ్ళని మంచి మీ సీనియర్స్ ఉన్నారు కదా ఆర్టిస్టులు, ఒకసారి పాడ్కాస్ట్. ఐఎమ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఆ ఏరియాలో, అది చూపించాలి అది అని. ఆంజనేయులు జీ అని ఒక అన్న ఉన్నాడు. ఓకే, ఆయన అసలు ఫోటోగ్రాఫ్ లాగా ఉంటుంది ఆయన పెయింటింగ్, అంత బాగా చేస్తాడు. అంటే రియలిస్టిక్ పెయింటింగ్, రియలిస్టిక్ వర్క్. ఆయన మనం కలుద్దాం డెఫినెట్లీ. ఇంకో బ్రహ్మమన్న అంటాడు, వీళ్ళు హీరోస్ అంటే అప్పట్లో, అంటే మాకు తెలిసిన హీరోస్ వాళ్ళు, మా కాలేజ్, మా యూనివర్సిటీలో. JNTU అంటే ఇక వీళ్ళిద్దరు పేర్లు వస్తాయి ఆబ్వియస్లీ. బ్రహ్మమన్న కూడా అసలు చాలా ఇన్ డీటెయిల్ వర్క్. ఆయన ఒక ఆయిల్ పెయింట్ వర్క్ చేస్తున్నంటే స్టార్ట్ చేస్తే మేము ఇట్లా కూర్చొని చూసాం 2-3 days అట్లా. ఈ రోజు బ్రహ్మన్న స్టార్ట్ చేసిండు, ఓకే వెళ్ళి లైవ్ 30 members కూర్చుంటారు అక్కడ. ఆయన స్టార్ట్ చేస్తాం, ఒకరోజు స్కెచ్, ఒకరోజు లైటర్, ఒక టోన్ లేయర్ వేసుకుంటాడు. ఆ రోజు పోయి కూర్చుంటాడు, నెక్స్ట్ టోన్ స్టార్ట్ చేస్తున్నా చాలు అందరూ అట్లుండేది. ఆయన బ్రహ్మన్న స్పెషాలిటీ ఏంటంటే మైకేల్ జాక్సన్ ఇండియన్ టూర్ ఉండే, గుర్తుంది అది. మనం ఆల్మోస్ట్ చిన్న కిడ్స్ అంటే నువ్వు కిడ్స్ కావచ్చు, మేము 2001, 2002 ఆ టైంలో నేను విజిట్ ఉండే. ఆ టైంలో ఈ బ్రహ్మమన్న పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చిండు, ఏదో సర్కిల్ వెళ్ళి గిఫ్ట్ ఇస్తే. అప్పట్లో MTVలో వచ్చింది కదా, అది మేము చూసి మామూలు ఎంజాయ్ చేయకపోతే. MTVలో వస్తుంటుండే, ఇండియాలో జరిగింది కదా అప్పుడు షో, ఆ టైంలో. అప్పుడే సో బయట ఎవరు ముంబైలో జరిగినట్టుంది అప్పుడు అనుకుంటా, ముంబైలోనే ఏదో రెఫరెన్స్ తో వెళ్ళిండు అనమాట. పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఆయన పర్సనల్ గా ఒక మెయిల్ రాసిండు, నేను నీ పెయింటింగ్ నేను బెడ్రూమ్ లో పెట్టుకుంటున్నా అని చెప్పి ఒక ఫోటో తీసి ఆ ఫోటోను మెయిల్ అటాచ్. అప్పుడే మెయిల్సే కదా, ఈమెయిల్స్, వాట్సాప్ ఇవన్నీ లేవు కదా. సో ఈమెయిల్ పెట్టిండు, నేను బెడ్రూమ్ లో పెట్టుకుంటున్నా నీ పెయింటింగ్ అని బెడ్రూమ్ ఫోటో తీసి ఆయనకు పంపించి. సో మనం కలుద్దాం పక్కా, డెఫినెట్లీ. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అందులో నుంచి ఇందులోకి వచ్చావు కదా, ఏమన్నా వర్ దేర్ ఎనీ ఇనిషియల్ ఛాలెంజెస్? BFA నుంచి UI కొంచెం టెక్నికల్ సైడ్ వెళ్ళావు కదా, బయట ఏమైనా టూల్స్ నేర్చుకుని వెళ్ళావా, లేకపోతే నువ్వు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా ట్రైనింగ్స్ ఇచ్చారా? లేదు, ముందు నేను కొంచెం నేర్చుకున్నాను బయట ఇన్స్టిట్యూట్ లో. UI సైడ్ అయితే నేర్చుకున్నాను. ఓకే, HTML, CSS, jQuery, JavaScript, బూట్ స్ట్రాప్, ఇవన్నీ నేర్చుకున్నాను. ఓకే, సో కాకపోతే ఏంటంటే మనం రియల్ టైమ్ లో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు బ్యాక్ అండ్ టీమ్ తో ఛాలెంజెస్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఎవ్రీ ప్రాజెక్ట్ డెఫినెట్లీ యూనిక్. మనము వర్క్ చేస్తాం కరెక్ట్, రీయూజబుల్ కాంపోనెంట్స్ వాడతాం, ఇదర్ డెవలప్మెంట్ సైడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ UI వాట్ ఎవర్, అవి వాడతాం. కానీ ఈ ఛాలెంజెస్ ఎక్కడ వస్తాయి అంటే ఆ 10%, 5% వస్తాయి. అవి దారుణంగా ఉంటాయి. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, మనకు ఆ ఎర్రర్స్ వస్తేనే చాలా బాగుంటుంది. సో అక్కడ నేర్చుకుంటారు కదా, నేర్చుకుంటాం. సో అది బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మరి BFA చేసి ఇట్లా వద్దాం అనుకున్న వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? రావచ్చు అప్లైడ్ ఆర్ట్స్ నుంచి ఒకవేళ ఎవరన్నా రీసెంట్ గా చేసుకొని ఇటు సైడ్ వద్దాం అనుకుంటే, కంప్లీట్లీ UI UX సైడ్ మూవ్ అవుదాం అనుకుంటే, ఎందుకంటే అక్కడ నేర్చుకుంటారు, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్టికులర్ డిజైన్ స్పేస్ వచ్చేసి ఇట్ ఈస్ హ్యూజ్ ఇందులో.
సో వాళ్ళు ఏమన్నా మళ్ళీ కోర్సులు చేసుకొని రావాలా, లేకపోతే డైరెక్ట్ వచ్చిన తర్వాత ఇట్లా ఏమైనా చేసుకొని రావాలా? యూఎక్స్ లో అయితే కోర్స్ చేయాల్సింది. ఓకే. చేసి యూఎక్స్ మూవ్ అవుతే ఎట్లా ఉంటుందంటే ఈ రోల్ డివైడ్ అయిపోతుంది. ఇది యూఎక్స్ డిఫరెంట్, యూఐ డెవలప్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు నేను రెండు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పుడు మనం రెండు చేద్దాం అనుకో, అంటే నా ఓన్ ఇంట్రెస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్ప్రింట్ 0 నుంచి స్టార్ట్. స్ప్రింట్ 0లో ఏం చేస్తున్నా, యూఎక్స్ లో ఉండే మెథడాలజీస్ యూజ్ చేసి నేను ఏం చేయాలో చేస్తున్నా. స్టేక్ హోల్డర్ ఇంటరాక్షన్, ఇన్పుట్స్ తీసుకుని ఇవన్నీ రీసెర్చ్ మెథడ్స్, డిజైన్ థింకింగ్ అని బేసికల్లీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కరెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ క్లియర్గా ఉండాలంటే నీకు కంపెనీ నీ నీ ఏమంటారు, అసలు నీ టీం బాగుండాలి. టీమ్ మెంబర్స్ హౌ యాక్టివ్ దే ఆర్, కరెక్ట్ గా మనం గ్యాదరింగ్ చేసేటప్పుడైనా కానీ దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికైనా డిస్కషన్ చేయడానికన్నా వాళ్ళు రెడీ ఉండాలి. సో ఓవరాల్ గా ఇప్పుడు 100% 80% కంపెనీస్ యూఎక్స్ ని ఎగ్జాక్ట్ ఫాలో అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ఫాలో అవుతుంది. 20% టాక్సిక్. ఓకే. టాక్సిక్ అంటే ఇప్పుడు వాళ్ళకి యూఎక్స్ తెలియదు, వాళ్ళందరూ యూఐ అనుకో, ఏంటి ఆ కలర్స్ అవి ఇంతవరకే. యూఎక్స్ అంటే బియాండ్ దట్ అని వాళ్ళకి తెలియదు. అసలు నీ భాషలో అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యూఐ అంటే ఏంటి? జనరల్ మనోళ్ళకి, జనరల్ పబ్లిక్ చాలా మంది చూస్తున్నారు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో యూఐకి యూఎక్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పు. ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ మీద మల్టిపుల్ కూరగాయలు ఉన్నాయి. ఓకే. ఫ్రూట్స్ అనుకోండి, టేబుల్ ఉంది. ఓకే. టేబుల్ మీద ఫ్రూట్స్ ఉంది. ఫ్రూట్స్ అక్కడిక్కడ ఎక్కడో పెట్టేసినాం. ఓకే. గందరగోళంగా ఉంది. సో నువ్వు వెళ్ళి మీ అబ్బాయిని పిలిచి బనానా తీసుకుని తిను అన్నావు, ఏం చేస్తాడు? వెళ్తాడు, ఎత్తుకుంటాడు, డాడీ అసలు నాకు దొరకలేదు బనానా అంటాడు. ఓకే. మీ అబ్బాయి యూజర్ అనుకుందాం, మా అబ్బాయి యూజర్. సో ఇప్పుడు యూఎక్స్ లేకుండా డైరెక్ట్ నువ్వు డెవలప్మెంట్ టీమ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చేసి, బిఏ నుంచి బిజినెస్ అనలిస్ట్ టీమ్ నుంచి అసలు డెవలప్మెంట్ చేయరా బాబు అంటే వాటిలో చేసి పెడతారు, మొత్తం చిల్లర అందరూ చేసి పెడతారు. మనం ఫ్లో అంటూ ఉండదు. ఇప్పుడు నేనైతే ఏం చేస్తా, యూఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్గనైజ్డ్. ఓకే. వెజిటబుల్స్ అన్ని ఒక కేటగిరీ, సార్టింగ్ అంటే సార్టింగ్. వెజిటబుల్స్ ఒక దగ్గర పెడతాం. సో దాంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని ఒక దగ్గర పెడతాం. ఫ్రూట్స్ లో కూడా కేటగరైజ్ చేస్తాం. ఓకే, సో అండ్ సో టైంలో ఇవి తినచ్చు, అందులో కూడా సార్ట్ చేయొచ్చు. అట్లా ఆర్గనైజ్డ్ పడి. సో ఈ పెట్టినప్పుడు ఏమవుతుంది, వాడు అబ్బాయి తీసుకెళ్ళి డైరెక్ట్ వెళ్ళి తీసుకుని తినేస్తాడు, తెలిసిపోద్ది ఇది ఇక్కడ ఉంది, బనానా దొరికిపోయింది ఈజీగా. సో ఇప్పుడు బనానా కలర్ఫుల్ ఉంది, అన్ని వెజిటేబుల్స్ కలర్ఫుల్ ఉంది. ఇప్పుడు అది యూఐ డిజైన్. యూఎక్స్ ఏంది, మనం ఎగ్జాక్ట్ ఆర్గనైజ్డ్ అంటే వాళ్ళకి చూడంగానే అర్థం కావాలి. థాట్ వెనకాల ఉండే థాటే యూఎక్స్. సింపుల్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, హౌ ఈజ్ గివింగ్ ద రైట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూజర్. సో ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేసుకుంటాడు అనేది ఎక్స్పీరియన్స్. ప్రోడక్ట్ బ్యూటిఫుల్ ఉందా, అందంగా ఉందా, ఇది కాదు కదా, అది ఎట్లా యూజబుల్ ఉందా లేదా, హౌ ఈజీ ఇట్ ఈస్ టు యూజ్, అంతే కదా. సో అది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు యాపే తీసుకుందాం, ఐఆర్సిటిసిలో టికెట్ బుక్ చేసి ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ చచ్చిపోతుంటుంది, తర్వాత దాన్ని రీడిజైన్ చేశారు. నవ్ ఇట్స్ రిప్లికా చూసినా ఎంత అడ్వాన్స్ ఓపెన్ చేసి ఇంకా ఫ్రమ్ టు స్పెషల్ ఇవైతే రెడ్ బస్ ఎంత ఈజీగా ఉంటది ఎక్స్పీరియన్స్. ఈజీగా ఉంటది, సెలెక్ట్ చేస్తూ సీట్ సెలెక్ట్ చేస్తూ పేమెంట్ కొడతావు, ఖతం, డన్ అయిపోయింది. 2-3 స్టెప్స్ లో అయిపోయింది. నంబర్ ఆఫ్ క్లిక్స్ తగ్గినాయి. అంతకుముందు ఫామ్ ఓపెన్ చేసి ఫిల్ చేసి ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు నాకు లింక్డ్ఇన్ కూడా, మనం లింక్డ్ఇన్ లో జాబ్స్ అప్లై చేస్తాం, డైరెక్ట్ మనము జాబ్ లిస్ట్ చూస్తాం, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, నాకు నచ్చితే ఓపెన్ చేసి జేడీ చూస్తాం, జాబ్ డిస్క్రిప్షన్. నచ్చితే ఈజీ టు అప్లై ఉండాలి, కానీ చేయగానే థర్డ్ పార్టీ వెబ్సైట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్తుంది. చాలా వరకు పోతాయి, అంటే కొన్ని వీళ్ళు ఒప్పుకోరు కదా. దాన్ని నేనేమంటున్నాను, దాన్ని రెడ్యూస్ చేయాలి. ఎందుకు, నీ రోల్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్, నీ కాంటాక్ట్, ఈదర్ ఈమెయిల్, నీ కాంటాక్ట్, జస్ట్ 3-4 ఫామ్ ఎలిమెంట్స్ పెట్టేసి సబ్మిట్ కొట్టేస్తే ఫర్దర్ గా వాళ్ళు నిన్ను యాక్సెస్ చేయాలి. అట్లా ఉండాలి, కానీ నువ్వు కంప్లీట్ గా ఫామ్ ఈజీ అప్లై ఫీచర్ అయితే ఎక్సలెంట్ కదా, ఉండాలి, బాగున్నది. కాకపోతే అన్నిటికీ వాళ్ళు ఓకే అనుకుంటేనే ఆ ఫీచర్ వస్తుంది. కాన్ఫిడెన్షియల్ అనే డేటా ఏమన్నా
ఇప్పుడు నువ్వు ఫిల్ చేస్తే నీ డేటా మొత్తం వాళ్ళ దాంట్లో మన డేటా పోతుంది కదా, వాళ్ళ డేటా మనమే తీసుకుంటాం. కానీ ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు నీకు క్యాండిడేట్ నచ్చిండు, ఫర్దర్గా నువ్వు సింపుల్ 4 ఫామ్ ఎలిమెంట్స్ తోని నువ్వు యాక్సెస్ చేస్తావు. ఆ పర్సన్ ఇంటర్వ్యూకి వచ్చింది అనుకో, నువ్వు యాక్సెస్ చేయి, ఆ పర్సన్ ని ఇంటరాక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి పిలువు, అంతా అయిపోతుంది. ఇంటర్వ్యూ అయిపోయింది, ఓకే. సెలెక్ట్ అయిన తర్వాత నీ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఆబ్వియస్లీ, అప్పుడు చూసుకో. ఇంతమంది డేటా ఫిల్ చేసి నీ దాంట్లో ఏమో నాకు ఈజీ అనిపించదు, కాంప్లెక్స్ అనిపిస్తుంది స్టిల్. అంటే నా యూఎక్స్ ఉండడం వల్ల ఏమో నాకు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది కదా. కొన్నిటికి ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ ATS అప్లికేషన్స్ వాడతారు. అప్లికేషన్లకి వాళ్ళకి మినిమం ఈ డేటా కావాలి టు సార్ట్. రోజుకు కొన్ని వేల అప్లికేషన్లు వస్తాయి. సో అది సార్ట్ చేయడానికి వాళ్ళు ఇంటర్నల్ అప్లికేషన్స్ వాడతారు. ఆ ATS అప్లికేషన్ లో అందులో నచ్చితేనే నీ ప్రొఫైల్ అది షార్ట్ లిస్ట్ చేసి ఆటోమేషన్ అంతా వెనకాల. అందుకు నీ రెజ్యూమ్ ఒకటి అటాచ్ చెప్పి చాలు, జస్ట్ 3-4 ఎలిమెంట్స్ తోటి నీ రెజ్యూమ్ ఒకటి అటాచ్ చెప్పి. సో ఆ డేటా అయితే ఉంటది కదా వీళ్ళ దగ్గర, అకార్డింగ్లీ అది తెలియదు. హోప్ఫుల్లీ అది కూడా సాల్వ్ అయిపోతుందేమో. బట్ చాలా చేంజెస్ వచ్చినాయి లింక్డ్ఇన్ లో. దట్ ద వే వి అప్లై. ఈ స్పెషల్లీ అదైతే బాగా నచ్చుతుంది. అది రోజుకు ఒక 100 అప్లికేషన్ అయినా కొట్టేసి ప్రొఫైల్ నచ్చితే ఆబ్వియస్లీ వాళ్ళు పింగ్ చేస్తారు. అది ఆఫ్ కోర్స్ దట్ ఈస్ సెకండరీ. ఇంకా ఫామ్ ఫిల్ చేయడాలు, కంపెనీ లాగిన్స్, కంపెనీ కెరీర్ అంత అవసరం లేదు నచ్చితే. సో ఇప్పుడు యాజ్ ఎ UI UX లీడ్ గా వర్క్ చేస్తున్నారు కదా, వాట్ ఈస్ యువర్ టిపికల్ వర్క్ ఫ్లో, డే టు డే లైఫ్ in company? Looks like you work in a service based company. Of course there is a lot difference in the work style when you compare to product based company and service based. So me service based company lo what is your typical workflow with the team and with your work? Yeah, definitely. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ అని రిక్వైర్మెంట్స్ అన్ని ఒకటే ప్రోడక్ట్ మీద ఉంటుంది. సో ఫోకస్ అంతా ఒకటే ప్రోడక్ట్ మీద. కానీ ఈ సర్వీస్ బేస్డ్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ పాయింట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలా, .NET ప్లస్ దాంతో పాటు ఇప్పుడు CMS వేరే జావా ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు UX వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Sprint 0లో మనం UX రిక్వైర్మెంట్స్ అన్ని క్లోజ్ చేస్తాం. Sprint 1కి వచ్చేసరికి డెవలప్మెంట్ టీమ్కి ఒక ఫస్ట్ వర్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు నేను UI ఆ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసి వాళ్ళకి ఇంటిగ్రేట్ చేసి బ్యాక్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇదర్ జావా, షేర్ పాయింట్, వాట్ ఎవర్. అప్పుడు ఏమవుతుంది, సో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ అంటే సైమల్టేనియస్ గా వర్క్ స్టార్ట్ అవుతుంది, వర్క్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ మనము రీసెర్చ్, UX లో రీసెర్చ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ డిజైన్ థింకింగ్ లో ఇవన్నీ ఇవాల్యుయేషన్స్, ఆడిట్స్, ఈ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో ఇందులో కూడా టెస్టింగ్లు, ఐ మీన్ యూజర్ ని మనం హైర్ చేసుకుని లేదా ఎవరినో సోషల్ మీడియాలో రిలేటెడ్ రిలవెంట్ ఫిక్షనల్ యూజర్స్ ని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ తీసుకుని. సో వాళ్ళ దిస్ ఇస్ ఐ మీన్ iterative process. It is never ending until unless you come to certain conclusion that user అనే పర్సన్ వాడుతున్నాడు ఎఫెక్టివ్ గా మీరు డిజైన్ చేసిన ఫీచర్ ని అనుకున్నప్పుడే అది ఎండ్. లేకపోతే until it's iterative process till you get right set of usability and right set of design. సో మల్టిపుల్ ఫేజెస్ లో మనం యూజర్స్ వాడతాం. సో ఇప్పుడు ఏమైతుంది, UX లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. UX లో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఇక అది డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మధ్యలో వీళ్ళ రిక్వైర్మెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఈ ప్లగిన్స్ ఈ క్లాష్ అవుతూ ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా డెవలప్మెంట్ ఫేజ్. సో ఆ ఇష్యూస్ చూసుకోవాలా, ఇవి కూడా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనము డెవాప్స్ వాడతాం, దాంట్లో వాళ్ళు బగ్స్ లాగ్ చేస్తూ ఉంటారు QA టీమ్. సో అకార్డింగ్లీ అవి చూసుకోవాలా, ఇవి చూసుకోవాలా. ఇది ఒక ప్రాజెక్ట్కి ఇట్లాంటి ఒక 2-3 చేతులు ఉంటాయి సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఓకే. సో UX UI వాళ్ళకి కంపల్సరీ చాలా వర్క్ ఉంటుంది. ఇది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ప్లాన్ చేయాల్సి వస్తుంది, 4 hours దీనికి 4 hours దానికి అట్లా. మళ్ళీ దీంట్లో ఇంకోటి మల్టిపుల్ ప్రాజెక్ట్ ఏమైనా చేయాల్సి వస్తుంది కదా, ఒక సింగిల్ ప్రాజెక్ట్ కి స్టిక్ అయి ఉండాలి, చేయాల్సి వస్తుంది. పొద్దున ఒక దాంట్లో చేస్తే మళ్ళీ సాయంత్రం ఇంకో దానికి సపోర్ట్ ఇవ్వాల్సిందే. అవును. ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనం UX లో కొన్ని UX కేస్ స్టడీస్ చేస్తాం,
కొన్ని ఏమంటారు ప్రపోజల్స్ ఇస్తాం క్లయింట్స్ కి. అరే బాబు వాళ్ళకు బిజినెస్ మోడల్ ఉంటుంది అప్లికేషన్ కి, వాళ్ళ బిజినెస్ మోడల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, దాన్ని బట్టి బిజినెస్ గోలే కరెక్ట్ కదా. బిజినెస్ గోల్ యూజర్ గోల్ రెండు ఫుల్ఫిల్ సింక్ అయినప్పుడే అవును రైట్ ప్రోడక్ట్. ఎస్. సో వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, మన ఓన్ గా రీసెర్చ్ మనం చేసుకోవాలి, అన్ని మనం వాళ్ళకి ఏం చెప్పాలి, బట్ ఇది చేసుకోవాలి. అటు ఆ టాస్క్, ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ టాస్క్, సైమల్టేనియస్ గా ఈ యూఎక్స్ టాస్క్, ఇది కొంచెం హెడేక్ ఉంటుంది, బట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఏదన్నా ఇప్పుడు క్లయింట్ వచ్చాడు అప్లికేషన్ రిక్వైర్మెంట్ మీద, ఇవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని మీకు ఒక పిఆర్డి ఇచ్చి ఉంటాడు కదా, ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. అవును. అది ఇచ్చినప్పుడు టెక్నికల్ గా ఇది ఫీజబులా, ఇది అన్ఫీజబులా, మీరు అంటే డిస్కషన్ అయ్యి చెప్తారా, లేకపోతే ఎట్లా? వాట్ ఈస్ యువర్ ప్రాసెస్ టువర్డ్స్ దిస్? ఎట్లా అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ కొన్ని ఫీజిబుల్ ఛాలెంజెస్, ఫీజిబుల్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, వాటిని ఇప్పుడు మనం ఏం చేస్తాం, యూఎక్స్ రోల్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ టీమ్ తో కోఆర్డినేట్ అయ్యి ఓకే ఫీజిబుల్ ఉందా లేదా, మీరు ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తారు అనేది మనం అడుగుతాం. అకార్డింగ్లీ మనము ప్లాన్ చేస్తాం. ఓకే, ఏది డిజైన్ పేజ్ లో లేదా అంతకుముందు లో ఫ్లెటిలిటీ, హై ఫ్లెటిలిటీ. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు నాకు ఏంటంటే ఛాలెంజెస్ ఉన్నాయా లేవా నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను కూడా ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. సో అది అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే యూఎక్స్ యూఐ రెండు యూనికార్న్ డెవలపర్స్ అంటున్నారు. కొత్త కీవర్డ్, ఫుల్ స్టాక్ డిజైనర్స్ అనేటోళ్ళు ఇప్పుడు వేరే వర్డ్, యూనికార్న్ ట్రెండ్ చేంజెస్. సో బేసిక్ గా అంటే ఇప్పుడు క్లయింట్ ఏమైనా స్టైల్ గైడ్ లైన్ ఏమైనా ఇస్తాడా, లేకపోతే అది మీరు ఎట్లా కాల్ తీసుకుంటారు స్టైల్ గైడ్ లైన్స్ గురించి? దాని గురించి యాక్చువల్ గా స్టేక్ హోల్డర్ కరెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు యూఎక్స్ రిక్వైర్మెంట్స్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే విజువల్ డిజైనింగ్ సైడ్ ఆ పేజ్ మనం వాళ్ళతో బ్రాండింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఓన్ గా స్టైల్ గైడ్ ఉంటుంది, బ్రాండ్ గైడ్ లైన్స్ వాళ్ళకి సపరేట్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది ఒక ప్రోడక్ట్ బేస్డ్ హెల్త్ కేర్ ఓకే, ఈ స్టైల్ గైడ్ నే వాడతారు ప్రతి వాళ్ళకు ఒక 10 అప్లికేషన్స్, సేమ్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ ఎవ్రీ ప్రోడక్ట్ వాళ్ళకి. సో మనం ఏం చేస్తామంటే స్టైల్ గైడ్ లేదని వాళ్ళు సో అండ్ సో 3D స్టైల్ లోగో ఉందని మనం దాంట్లో తీసుకుంటాం, థీమ్ బేస్ తీసుకుంటాం. ఓకే, థీమ్ బేస్ హెల్త్ కేర్ I'll go with blue or coolest green kind of color theory నేను వాడతాను. బ్యాంకింగ్ సెక్టర్ లిటిల్ హార్డ్ లైక్ brownish red, not orange tone. Red is a danger, right? Not complete red. There will be some tints and shades, right? Correct. So darker reddish kind of ఆ థీమ్ లో తీసుకో. ఒకవేళ బ్రాండింగ్ ఉందను కొంతమంది ఏం చేస్తారు, ఆ బ్రాండ్ లోగోలో ఉన్న కలర్సే తీసుకుంటాం. ఇప్పుడు ఆ అకార్డింగ్లీ మనం వర్క్ చేస్తాం విజువల్. సో అందులో తీసుకొని అప్పుడు అందులో ఉన్న సేమ్ లిమిటెడ్ టోన్స్ లోనే మీరు కరెక్ట్ షేడ్స్ తీసుకొని వాడేస్తారు. సో ఇంకా స్టైల్ గైడ్ ఏంటంటే ఫాంట్స్ సైజ్ ఎంత ఉండాలి, ఫాంట్ ఫ్యామిలీ ఏంటి, H1 H2 3 4, సో ఆ సైజెస్ ఎట్లా ఉండాలా, ప్లస్ బటన్స్ ఏమి ఉండాలి, ఆ కలర్స్ విత్ మల్టిపుల్ బటన్స్, ప్రైమరీ, సెకండరీ, డిఫాల్ట్, ఓవర్ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, ఓవర్, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా రాసుకుంటాం. దాంతోపాటు టేబుల్ స్ట్రక్చర్, మనం డెవలప్మెంట్ సైడ్ అయితే కెండు యూఐలో ఉన్న ఆ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అకార్డింగ్లీ, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్టైల్ గైడ్ కంప్లీట్ ఈజీగా అంటే వాళ్ళకి చెప్పకుండా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ఏంటంటే అక్కడికి వెళ్తే పాసిబిలిటీ లేదని అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్. ఆ గ్రిడ్స్ కానీ ఫామ్ ఎలిమెంట్స్, బటన్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఏది కెండు యూఐలో? స్టైల్ గైడ్ దాన్ని అకార్డింగ్లీ మనము వీడియోలో చూపిస్తాం విజువల్ డిజైన్. ఓకే, సేమ్ యూ విల్ ఫాలో. సో కెండు యూఐ కానీ ఇప్పుడు డేటా టేబుల్స్ మామూలుగా గ్రిడ్స్ కి వాడతాం. సో అట్లా అకార్డింగ్లీ మనం డిజైన్ చేసుకుంటాం. ఓకే, సో ఆ రకంగా వాడేస్తారు మీరు స్టైల్ గైడ్. ఇదర్ వాళ్ళు ఇస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు, లేదా మనమే ఓన్ గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు డిజైన్ ట్రెండ్స్ వాటి గురించి కొంచెం చెప్తారా? అంటే ఇప్పుడు రకరకాలుగా వెళ్తుంది, ఒక టువర్డ్స్ డిఫరెంట్ స్టైల్లో వెళ్తుంది.
ఇప్పుడు డిజైన్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి ప్రతి వెబ్సైట్ వాళ్ళు వాడేస్తున్నారు. అదర్ దెన్ ఏఐ ఫీచర్స్ ఇవి పక్కన పెడితే మామూలుగా ఇప్పుడు 2024లో ఒక స్టైల్ ఆఫ్ వర్క్ నడిచింది, 23-24 ఆ టైంలో. ఇప్పుడు కొంచెం షిఫ్ట్ వచ్చింది డిజైన్లో కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ యూఐ ట్రెండ్స్ ఇప్పుడున్న వాటిలలో మీరు వర్క్ చేసిన వరకు? ఇప్పుడు మెట్రానిక్ ట్రెండ్ అండ్ మెటీరియలిస్టిక్ ట్రెండ్ ఇదైతే కామన్ ఉంది. సో ఎక్స్టర్నల్ గా మనము అప్పట్లో వర్క్ చేసిన వెబ్ 2.0 అని చెప్పి పెద్ద పెద్ద ఫాంట్స్, పెద్ద డిజైన్స్ అట్లా ఉండేది. అది లాంగ్ బ్యాక్ బ్యాక్ బిగ్గర్ ఫాంట్స్ అంత, సో ఫుల్ హై వెయిట్ ఉండే ఫాంట్స్ ఇట్లా వాడేవాళ్ళు. సో దాని తర్వాతనే ఈ మెట్రానిక్ స్టైల్స్ వచ్చినాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వాళ్ళు మెటీరియలిస్టిక్, మెట్రానిక్ స్టైల్, స్టాటిక్ కలర్స్, ఫ్లాట్ కలర్స్. ఓకే, దేర్ వోంట్ బి ఎనీ గ్రేడియంట్. ఓకే, ఫ్లాట్ కలర్స్, స్ట్రీట్ కలర్స్. సో బ్యానర్స్ కూడా ఏ డిజైన్స్ ఉండవు, బ్యానర్ ఇమేజెస్ ఉండవు అసలు. ఓకే, సో రెస్పాన్సివ్ విత్ సింపుల్ మెట్రానిక్ స్టైల్స్. సో అది ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. ఏ ట్రెండ్ వాడుతున్నాం ఇప్పటికీ అదే ట్రెండ్ వాడుతున్నాం. ఓకే, సో డిజైనింగ్ లో పెద్ద సేమ్ కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే ఈ ఎవల్ టీనేజ్ ఇంజనీరింగ్ అని చెప్పి అదొక ఎఫెక్ట్ అనమాట. సో డార్కర్ థీమ్స్ తీసుకొని గ్రేయిష్ 3D ఇమేజెస్ వాడి, అది ఎట్లా ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ అంటే ఇమేజ్ కాదు, 3D ఆబ్జెక్ట్. 3D ఆబ్జెక్ట్ మైక్రో ఇంటరాక్షన్స్. సో స్క్రాల్ అకార్డింగ్లీ అది మూవ్ అవుతా ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుంది అంటే కర్సర్ మూవ్ చేసినా కొద్దీ అది 3D లాగా అది ఇంటరాక్ట్ అవుతుంటది, బేసిక్ గా తిరుగుతూ ఉంటది, లేకపోతే తిరుగుతూ ఉంటుంది. చూసాను నేను అట్లాంటి వెబ్సైట్స్. సో అది సింప్లిస్టిక్ ఉంటాయి అవి. సో అది కొంచెం రిచ్ కూడా కనిపిస్తుంది, రిచ్ లుక్ వస్తుంది డార్క్ థీమ్ లో. అసలు గ్లాసీ ఆ స్టైల్ 3D ఇమేజెస్ లాగా లుక్ బాగుంటది. స్క్రాలింగ్ లో మల్టిపుల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ఇంటరాక్షన్స్ అంటే జస్ట్ లైక్ యానిమేషన్. ఆ స్క్రాల్ చేస్తున్నా కొద్ది ఆ పేజ్ 1x 2x లో అసలు మల్టిపుల్ యానిమేషన్స్ ఇట్లా జరుగుతూ ఉంటాయి. అది సింప్లిస్టిక్ మళ్ళీ. 2D 3D క్యారెక్టర్స్ లాగా కాదు, మల్టిపుల్ పెద్ద పెద్ద ఇమేజెస్ పెట్టారు. సింపుల్ వన్ ఇమేజ్, వన్ ఆబ్జెక్ట్ సింపుల్ గా స్మూత్ గా కదులుతూ ఉంటుంది. ఓకే, సో ఇది గేమిఫికేషన్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, గేమిఫికేషన్. సో కైండ్ ఆఫ్ సిమిలర్ గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు యూజర్ ను కాసేపు ఆపాలి, ఎంగేజ్ చేయాలి మన అప్లికేషన్ లో. సో దానికోసం మనం వర్కౌట్ చేస్తాం. సో దట్స్ వేర్ ద గేమిఫికేషన్ టేక్స్ ప్లేస్, టు ఎంగేజ్ ద యూజర్, టు పుట్ ద యూజర్ ఇన్ ఎ ప్లేస్. ఆపాలి కదా. రైట్. సో ఇది దట్ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ద రాగానే కొంచెం రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వెబ్సైట్ లో. అసలు అప్లికేషన్కి వస్తే అసలు అంటే వేరే అప్లికేషన్కి వెళ్ళలేరు. సో అట్లా ఉంటుంది. సో ఈజీ టు యూజ్ తో పాటు ఇవి యాడ్ ఆన్స్. ఇవి యాడ్ ఆన్స్ అయ్యేసరికి ఇంకా కొంచెం ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూజర్స్ కి. ఇప్పుడు ఈ ఇంటరాక్షన్ డిజైన్ అనేది ఒక ఫేజ్ ఉంటుంది. ఇవన్నీ ఐడియాలజీ. రైట్. ఇవి ఐడియాస్. కరెక్ట్. యూఎక్స్ టీమ్ క్రియేట్ చేస్తుంది, ఇంటరాక్షన్ డిజైనర్స్ క్రియేట్ చేస్తారు. అది ఇంప్లిమెంట్ చేసేది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టీమ్స్ ఉంటాయి వర్క్ చేయడం. ఇప్పుడు సేమ్ వే ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటరాక్షన్స్ వాడడానికి మీరు అంటే ఏం కోడ్ వాడతారు అందులో? అంటే ఎందులో ఎక్స్పర్ట్ అయి ఉండాలి? వాళ్ళు ఈ లెవెల్ మైక్రో ఇంటరాక్షన్స్ చేయాలి, ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పాలంటే మార్కెట్లో కూడా ఇంటరాక్షన్ డిజైనర్ కున్న క్రేజే వేరు కొన్ని. ఇప్పుడు మీరు ఆ విషయానికి ఇంటరాక్షన్ డిజైన్ కి వచ్చేసరికి ఐఐటీలో సెపరేట్ కోర్స్ ఉంది సీడ్ లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటరాక్షన్ డిజైన్ అన్నమాట. ఇంటరాక్షన్ డిజైన్, ప్రొడక్ట్ డిజైనింగ్, సో యూఎక్స్ డిజైనింగ్. సో ఇవన్నీ స్ప్లిట్ చేసి డిఫరెంట్ డిజైన్స్, ఐ మీన్ సబ్జెక్ట్స్ పెట్టారు. సబ్జెక్ట్స్ కాదు, సెపరేట్ కోర్సెస్ అవి. సో అది ఇప్పుడు ఇంటరాక్షన్స్ కి ఏం వాడతారు మీరు బేసిక్ గా? ఇప్పుడు నీ టిపికల్ వర్క్ ఫ్లోలో నువ్వు వాడే స్టైల్ ఏంటి? కోడ్ పెన్ అనేది వాడతారు. కోడ్ పెన్ అనేది అది టూల్. ఓకే, టూల్ లో మనం మల్టిపుల్ ఇంటరాక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, లైక్ యానిమేషన్స్. ఇప్పుడు మనం పేటిఎం లో ఉన్నాయి కదా యానిమేషన్స్, ఐకన్ ఉంటుంది. ఓకే, మౌజ్ ఓవర్ లో ఒక యానిమేషన్ జరుగుతుంది, మౌజ్ అవుట్ లో ఇంకో యానిమేషన్ జరుగుతుంది. ఇది కోడ్ పెన్ లో చేయొచ్చు, కానీ కొన్ని లిమిటేషన్స్. ఓకే, కానీ త్రూ jQuery, జావా స్క్రిప్ట్ వాడితే అది కొంచెం ఈజీగా చేయొచ్చు. ప్లస్ అంటే కొంచెం ఎలాబొరేటెడ్ చేయొచ్చు, ఇన్ డీటెయిల్ వర్క్. ఓకే,
ఇప్పుడు ఈ కోడ్ పెన్ థర్డ్ పార్టీ టూల్స్ వాడుతుంది అంటే కొంచెం కొంతవరకు క్యాన్వాలో కూడా కొంతవరకు చేయొచ్చు, బట్ కంప్లీట్ గా చేయలేము. బట్ ఇట్లాంటి థర్డ్ పార్టీ నుంచి వాడి కొంచెం కోడ్ ఎక్కువ అయితే కూడా అంటే కొంచెం లోడింగ్ ప్రాబ్లం కూడా ఉంటది కదా వెబ్సైట్. అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆప్టిమైజ్ చేస్తే చాలా వరకు రిమూవ్ చేయాల్సి వస్తుంది. అది ఎట్లా మరి ఆ ఛాలెంజ్ ఎట్లా ఓవర్కమ్ చేస్తాం? అది ఎట్లా చేయాలంటే మనం కోడ్ ఆప్టిమైజేషన్ అనేది ఒక ఫేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్ గా అన్ని ఆ ప్లగిన్స్ వాడి ఇది వాడి మనం కస్టమర్ కోడ్ మనం చాలా తక్కువ రాస్తాం. కానీ ఏంటంటే దీనికి ఎక్స్టర్నల్ గా డిపెండెన్సీస్ ఉంటాయి. ఆ డిపెండెన్సీస్ వల్ల మనకు ఈ లోడింగ్ ఇష్యూస్ ఉంటాయి. మనం చాలా కష్టపడి చేస్తాం, అయినా కూడా అది లోడ్ కాదు, యూజ్లెస్ కదా. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే కోడ్ ఆప్టిమైజేషన్, మనకు అవసరం లేని కోడ్ క్లీనప్ చేస్తాం. ఓకే, అప్పుడు ఈజీ ఉంటుంది, లైట్ వెయిట్ అయిపోతుంది. లైట్ వెయిట్ అయిపోతుంది. డామ్ ఎలిమెంట్స్ కూడా మనము టేక్ కేర్ చేస్తాం. డామ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ ప్లగిన్స్ ఉన్నాయి, దీని తర్వాత దేని లోడ్ అవ్వాలి, సో అట్లాంటివి కూడా మనం టేక్ కేర్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ అండ్ టీమ్ వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు మనం సేమ్ ప్లగిన్స్ వాడతాం. కరెక్ట్, వాళ్ళు వేరే పర్పస్ కోడ్ రాస్తారు, మనం వేరే పర్పస్ రాస్తాం. ఇప్పుడు ఏమైంది ఒక్కసారి మ్యాచ్ అయ్యి వాళ్ళ కోడ్ పని చేయదు, లేదంటే మన కోడ్ పని, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అది దాన్ని సార్ట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్ టు డేట్ ఉండేసి వర్క్ చేయాలి, యాజ్ ఏ టీమ్ వర్క్. వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకోటిది ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే అడా కంప్లైంట్స్. ఐ నో యు ఆర్ one of the experts I've ever worked with, especially in this ADA compliance. సో దాని గురించి మా వ్యూవర్స్ కి కొంచెం. యాక్చువల్గా అడా కంప్లైన్స్ ఏంటంటే అమెరికన్ డిజేబుల్డ్ యాక్ట్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు. అందులో డెఫెండ్ ఉండొచ్చు, ఇంకా వేరే అదర్ కలర్ బ్లైండ్, ఫుల్లీ బ్లైండ్, ఓకే, ఫుల్లీ డెఫ్. వీళ్ళందరి కోసం ఏంటంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే, యుఎస్ అంటే యుఎస్ వాళ్ళు అక్రాస్ ద గ్లోబ్ 10% మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు 100% అనుకుంటే అందులో 10% డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ అడా కంప్లైంట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ చెయ్యి ఇరిగింది, ఆ పర్సన్ ఫోన్ యాక్సెస్ చేయాలి, ఇది టెంపరీ డిజేబుల్డ్, రైట్, టెంపరీ హ్యాండిక్యాప్, అది కూడా కన్సిడర్ చేయాలి. ఇన్ కేస్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఓకే, ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు యూజ్ చేయాలంటే వాళ్ళకి కనిపించదు. కరెక్ట్, సో వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు? ఇప్పుడు వీల్ చైర్ మీద ఒక పర్సన్, అతను ఎట్లా యూజ్ చేయాలి? అసలు పెరాలసిస్ వచ్చిన పర్సన్ అంటే సీజనల్ వేరు, సిచ్యువేషనల్ వేరు, పర్మనెంట్ వేరు. వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని చేయాల్సి వస్తుంది, డిజైన్ చేయాల్సి వస్తుంది. డిజైన్ లో మనం ఏం చేస్తాం, కలర్ రేషియోస్ 4.5 ఇష్యూ 1, 4.5:1 రేషియో అనేది ఒకటి ఉంటుంది. ఆ రేషియోని మనము కలర్ కాంట్రాస్ట్ తీసుకుంటాం. ఇందాక మనం డార్కర్ థీమ్స్ అన్నాం, అది ఫాలో అయ్యి ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎట్లా యాక్సెసిబిలిటీ ఫాలో అయినప్పుడు అప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇంట్లో ఏమన్నా టెస్టింగ్ లో తేడా వస్తే మళ్ళీ డిజైన్ కొంచెం మార్చాల్సి వస్తుంది. కంపల్సరీ. అది క్లయింట్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అప్లికేషన్ లో వర్క్ చేసినాం. ఓకే, అది ఏమైందంటే అడా కంప్లైన్స్ యాక్సెసిబిలిటీ అనేసరికి ఈ బ్యాక్ అండ్ టీమ్ ఏం చేశారు, సింపుల్ గా కొన్ని అట్రిబ్యూట్స్ పెట్టేసి ఆ ఎలిమెంట్స్ కి క్లయింట్ కి ఇచ్చేసి. యూఎస్ లో ఏంటంటే టెస్టింగ్ టీమ్ ఉంటుంది, క్యూఏ టీమ్, యాక్సెసిబిలిటీకి సపరేట్, యూఐ టెస్టింగ్ సపరేట్, ఫంక్షనల్ టెస్టింగ్ సపరేట్. ఈ యాక్సెసిబిలిటీ టీమ్ ఏం చేసింది, ప్రాపర్ గా టెస్ట్ చేసి అసలు 0 యాక్సెసిబిలిటీ అని చెప్పి ఎస్కలేట్ చేసి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు యాక్సెసిబిలిటీ. ఇది అరౌండ్ స్టార్టర్ లెర్నింగ్ ఎవ్రీ గైడ్ లైన్ ఆఫ్ దట్. అంతే. సో ఇది ఎప్పుడు 8 years బ్యాక్ జరిగింది. ఇప్పుడు మేము కొత్తగా నేను క్యూఏ ఇద్దరు కలిపి R&D స్టార్ట్ చేస్తే, ఓకే, ఆమె కొన్ని ఇన్పుట్స్ తీసుకుంది, ఇద్దరం కలిసి ఏం చేయొచ్చు అనేది. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, కొన్ని చిన్నగా మినిమలిస్టిక్ చేసుకున్నాం, సెట్ ఆఫ్ చెక్ లిస్ట్ మేము ఇంప్లిమెంట్ చేయాల్సి. ఓకే, ఇప్పుడు కొన్ని ఉంటాయి ఏరియా అట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోవాలి, కొన్ని టైటిల్ ఆల్ట్ అని, కొన్ని ఏరియా రిక్వైర్డ్ బై, డిస్క్రైబ్డ్ బై, ఇవన్నీ సింపుల్ గా పెట్టేసి వదిలేసారు వాళ్ళు. కానీ మేమేం చేసినాం, ఇమ్యులేటర్స్, టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ లైసెన్స్డ్ ఉంటాయి, నాన్ లైసెన్స్డ్. మేము వేవ్ జాజ్ అని కొన్ని టూల్స్ వాడతాం. అవి ఏం చేస్తుంది అంటే స్క్రీన్ రీడర్ ఒకటి ఉంటుంది, ఎర్రర్ రికగ్నైజ్ చేసేది ఒకటి ఉంటుంది,
ఎందుకంటే మేము యాజ్ పర్ స్టాండర్డ్స్ కోడ్ రాయాలి, అదర్వైజ్ అది తీసుకోదు. కోడ్ రాయడం అంటే సింపుల్ ఇమేజెస్కి నేమ్స్ పెట్టడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ అనేది ఒక లేబుల్, దాన్ని లేబుల్ అనే ఎలిమెంట్ లోపలనే పెట్టాలి. సింపుల్ గా ఏదో స్పాన్లోనో ఇంకా డివ్లోనో పెడతానే కుదరదు. టేబుల్లో పెట్టాలా, దానికి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, యాడ్ చేయాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది యూజర్ నేమ్, దానికి యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే స్క్రీన్ రీడర్ ఇక్కడ ఒక లేబుల్ ఉంది, ట్యాబ్ కొట్టంగానే ఫస్ట్ ట్యాబ్ ఇండెక్స్ ఫస్ట్ దానికి వెళ్తుంది యూజర్ నేమ్. ఓకే ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, నువ్వు టైప్ చేయి అని చెప్పి చెప్తారు. ట్యాబ్ కొట్టంగానే నెక్స్ట్ పాస్వర్డ్ ఫీల్డ్కి వెళ్తుంది. ఓకే ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అది గైడెన్స్ ఇస్తుంది. ఓకే మనం ఐఫోన్ లో యాక్సెసిబిలిటీ పెట్టుకుంటే ఈ స్క్రీన్ రీడర్ చదువుతుంది అన్నమాట. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐఫోన్ గా తీసుకుంటే అది రీడ్ చేస్తూ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఆన్ చేసుకుంటే, అది యాక్సెసిబిలిటీ అంటే అప్పుడే ఇది వాడుతుంది. అవును, ఇప్పుడు ఈ యాక్సెసిబిలిటీ పనికి వచ్చేదే అక్కడ. అవును, ఇప్పుడు అది డైరెక్ట్ గా ఇప్పుడు కనబడని వాళ్ళకి డైరెక్ట్ వినిపిస్తూ ఉంటది, ఇక్కడ ఇది చదువుతూ ఉంటది యాక్సెసిబిలిటీ ఆన్ ఉంటే. అది మొబైల్ లేయర్. ఇప్పుడు నేను వెబ్ లేయర్ కి వర్క్ చేసిన, సో వెబ్ లేయర్ లో ఈ టూల్స్ ఉంటాయి అన్నమాట. సో సేమ్ వే మొబైల్ కూడా కంపల్సరీ యాక్సెసిబిలిటీ ఫాలో అవ్వాల్సిందే. ఓకే ఇప్పుడు చూడు, మొబైల్లో కంపల్సరీ ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, వీళ్ళు అంటే డిజేబుల్డ్ వాళ్ళనే కాదు, నార్మల్ వాళ్ళు కూడా వాడుతున్నారు. అబ్జర్వ్ చేస్తే హే సిరి సింపుల్ గా వాడేసి. సో ఇది ఈ వాయిస్ టు అవుట్పుట్ మనం యూఎక్స్ లో తీసుకుంటే కొన్ని వేరియబుల్స్ లోడ్ చేసి వాళ్ళు మనకు అవుట్పుట్ ఇస్తారు. ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరియబుల్స్ ని వాళ్ళు స్టోర్ చేసి అదే మనకి ఇస్తుంది. బట్ దట్ టు ఎక్స్పీరియన్స్ డిజైన్ కదా. సో అట్లా ఇది కూడా అట్లా చదువుతుంది అనమాట. స్క్రీన్ రీడర్ ఎండ్ టు ఎండ్ చదువుతుంది, ఇంక్లూడింగ్ ఆ బటన్స్. యూ కెన్ క్లిక్ ద బటన్స్, బటన్ అని కొంచెం గైడెన్స్ ఇస్తుంది ప్రతిదీ. సో అంటే అది అవసరం. అది మరి ఇండియాకి వస్తే మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంతా ఇండియన్ ప్రాజెక్ట్స్ కి. అది చేయాల్సిందే, ఎందుకంటే డిజేబుల్డ్ అంటే 10% అంటే ఇండియాలో కూడా 10% అన్నట్టే కదా. అంటే అక్రాస్ ద గ్లోబ్ అంటే ఇండియాలో కూడా ఆబ్వియస్లీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇన్ఫాక్ట్ ఎక్కువ జనాభా ఉంది మనకే. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ అయినా కూడా అది గ్లోబ్ మార్కెటే కదా, అక్రాస్ ద గ్లోబ్ ఉంటుంది మార్కెట్. నువ్వు ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినా కంపల్సరీ వరల్డ్ వైడ్ యూజర్స్ ఉంటారు, కాబట్టి టేక్ కేర్ చేయాల్సిందే. సో యాక్సెసిబిలిటీకి స్పెషల్ అడా కంప్లైంట్స్ కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే నీకు 0 ఎర్రర్స్ ఉంటాయి. టెస్టింగ్ లో నీకు 0 ఎర్రర్స్ వస్తేనే అది పర్ఫెక్ట్ ప్రోడక్ట్. ఓకే అదంతా మీరు టెస్ట్ చేసేటప్పుడు అంత అందులో ఏమైనా ఎర్రర్స్ వస్తే మీరు వెళ్ళి మీ ప్రోడక్ట్ లో ఫిక్స్ చేసేసుకుంటారు. అది రకరకాల మళ్ళీ యూ విల్ రీటెస్ట్ ఇట్. అవును, జస్ట్ గైడ్ చేస్తారు. అది ఇట్లా ఇక్కడ స్టాండర్డ్స్ మిస్ అయినాయి, ఓకే పలానా ఎలిమెంట్ ఇందులో ఇది వచ్చింది అని చెప్పి అది జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తుంది. అకార్డింగ్లీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది కోడ్ లో సొల్యూషన్కి వెళ్ళి. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు డిజైన్ ట్రెండ్స్ కొంచెం చేంజ్ అవుతున్నాయి చెప్పాలంటే. ఇప్పుడు అడా కంప్లైన్స్ ఇస్ సంథింగ్ దట్ ఈ స్టాండర్డైజేషన్ ఇవి ఉండాలనే గైడ్ లైన్. ఇప్పుడు కొంతమంది క్రేజీకి వెళ్తారు, డిజైన్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ అదంతా యూజబిలిటీకి పెద్ద దెబ్బే, అలా లెర్నబిలిటీ ఉండాలి, లేకపోతే అది ఫ్లాప్ షోనే. నావిగేషన్ సరిగ్గా ఎత్తుకోలేకపోయినా ఏదో. అవును, ఇప్పుడు మనకు యూఎక్స్ లో ఒకటి ఉంటుంది, యూజర్ హ్యాస్ టు గో ఫ్రమ్ ఎనీవేర్ టు ఎవ్రీవేర్. అవును, విత్ ఇన్ ద సిస్టమ్. సో ఆ లాజిక్ ని మనం మర్చిపోవద్దు. డెఫినెట్ గా ఇదర్ వే మనం మెనూ ఐటమ్ మెయిన్ ఫోకస్డ్ ఐటమ్స్ మనము డిస్ప్లే చేస్తున్నాం. సో క్లిక్ చేసి నువ్వు సబ్ ఐటమ్స్ అక్కడ కనిపిస్తే ఓకే, కనిపించినాక కూడా అసలు యూజర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, బ్రెడ్ క్రమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, బ్రెడ్ క్రమ్స్. సో బ్రెడ్ క్రమ్ వాడకుండా కూడా నావిగేషన్ చూపించగలగాలి. ఇదర్ వే కనిపించచ్చు, లేదా బ్రెడ్ క్రమ్ అయినా వాడి మనం యూజ్ చేయాలి, ఏది నావిగేషన్ సెట్ చేయాలి. కరెక్ట్. ఓకే యూజర్ పలానా ఇక్కడ నుంచి దేర్ కెన్ బి 3-4 స్టెప్స్, బట్ యూజర్ వచ్చి ఉండాలా, ప్లస్ మధ్యలో ఏ స్టెప్ కైనా వెళ్ళగలగాలి. కరెక్ట్. అందుకని ఏం చేస్తాం, బ్రెడ్ క్రమ్ లో కూడా ప్రతిదీ క్లికబుల్ ఎలిమెంటే పెట్టుకుంటాం. ఓకే. సో అట్లా కొన్ని వాస్ట్ డొమైన్స్ ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టర్. ఓకే, స్టెప్స్ పోతూనే ఉంటుంది. ఓకే. సో అకార్డింగ్లీ మనం చేయాల్సిందే కదా. డెఫినెట్లీ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కీ ఫర్ ఎనీ ప్రొడక్ట్. ఇది కూడా పెట్టుకోవాలి, హై ఇంపార్టెన్స్. ఓకే. సో ఇప్పుడు ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఇప్పుడు డెవలప్మెంట్కి వచ్చింది మీ దగ్గరికి యాజ్ ఎ టీమ్, సో అది ఎట్లా డిసైడ్ చేస్తారు విచ్ ఫ్రేమ్ వర్క్ టు యూజ్ అనేది చెప్పేసి? ఇప్పుడు ఫీజబిలిటీ విషయానికి వస్తే మీరు ఫస్టే డిసైడ్ అయి ఉంటారు కదా ఇది చేద్దామని, బట్ ఫ్రేమ్ వర్క్కి వచ్చేసరికి అల్టిమేట్లీ ఇట్స్ యువర్ కాల్, ఫ్రంట్ అండ్ వాట్ ఎవర్.
చూపిద్దాం అది అనేసరికి మీ టీం వర్కే కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టీం కూర్చుంటే డిసైడ్ చేస్తారు ఈ ఫ్రేమ్ వర్క్ వాడదాము, ఇది వద్దాము. సో అది ఎట్లా చేస్తారు అది బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళకేం తెలియదు. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సైడ్ వచ్చేసరికి ఇప్పుడు రీయూజబుల్ కాంపోనెంట్స్ అని మేము క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఓకే. అవి మేము వాడతాం మోస్ట్లీ. కానీ ఒక్కొక్కసారి ఛాలెంజెస్ వస్తాయి, వర్షన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఏం చేసినట్టు సింపుల్ గా ఒక అప్లికేషన్ డిజైన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాప్ 4 వాడినాం. క్లయింట్ అడిగిందని చెప్పి 6 చేంజ్ చేసినాం. ఓకే. మొత్తం పేజెస్ అన్ని బ్రేక్ అయిపోయినాయి అప్లికేషన్, ఎంటైర్ అప్లికేషన్. ఎందుకంటే అక్కడ కోడే చేంజ్ అయిపోయింది కదా బూట్ స్ట్రాప్ మారినప్పుడు. దేర్ ఆర్ 30 pages ఇన్ ద అప్లికేషన్. ఓ మై గాడ్. సో ఇట్ గాట్ ఎస్కలేటెడ్. ఓకే. సో నెక్స్ట్ డే వచ్చి చూస్తే బ్రోకెన్. మనకు కన్సల్ట్ అవ్వకుండా, కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు వర్షన్ చేంజ్ చేశారు. ఓకే. అప్పుడు ఏమైంది, వర్షన్ 6 అకార్డింగ్లీ కోడింగ్ స్టాండర్డ్స్ మళ్ళీ మార్చాల్సి వచ్చింది మొత్తం 30 దాంట్లో మళ్ళీ రీవర్క్ 30 pages రీవర్క్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి వర్షన్ రిక్వైర్మెంట్ మిస్టేక్ హ్యూజ్. సో ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్, నాట్ ఆల్ ద టైమ్. బట్ అంటే అప్ టు డేట్ టీమ్ తో ఇది చేస్తున్నాం అనేది ఒకరికొకరు కొలాబరేషన్ సరిగ్గా ఉంటే ఇలాంటి కొంచెం ఇష్యూస్ తక్కువైనా వస్తాయి. ఓకే. బట్ ఆటోమేటెడ్ కూడా మనం చేంజ్ చేయొచ్చు ఎంటైర్ అప్లికేషన్ 30 pages లో ఒకేసారి చేంజ్ చేయొచ్చు, జస్ట్ 10 minutes లో కూడా. దాన్ని కూడా మనం టెక్నిక్ ఉంది. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ క్రియేట్ చేయడానికి రెస్పాన్సివ్ అడాప్టివ్ డిజైన్ కి, ఆ సిస్టమ్ అంతా స్టేబుల్ గా ఉండడానికి వాట్స్ యువర్ స్టెప్స్? అసలు నీ వర్క్ స్టైల్ బూట్స్ట్రాప్ వాడుతుంది దానికి రెస్పాన్సివ్. కంప్లీట్లీ బూట్స్ట్రాప్ కాకుండా కూడా ఒక ఫ్రేమ్ వర్క్ నేను డిజైన్ చేసిన యాక్చువల్లీ. ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు మనకేందనుకో, ఫామ్ ఎలిమెంట్స్ లో మల్టిపుల్ ఫామ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్నిటికి వాడు ఇచ్చేది ఎట్లా ఉంటుంది అంటే ఛాలెంజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ఫ్రేమ్ వర్క్ ఆల్రెడీ ఉంది, దాన్ని మనం కస్టమైజ్ చేయాలి కంపల్సరీ. ఎగ్జాక్ట్ వాడితే అసలు వర్కే కాదు. ఓకే. కొన్ని జుగాడు చేయాల్సి వస్తుంది. ఓకే. అది చేయాలి కంపల్సరీ. సో అది ఏమంటారు, వర్షన్స్ వైజ్ వాడుకోవాలి. అది కొంచెం కీప్ ఇన్ మైండ్ అనమాట. ఓకే. లేదంటే సడన్ గా ఇవే ఎర్రర్స్ వస్తాయి. అది మళ్ళీ కొంచెం హెడేక్ తర్వాత కూర్చుంటే ఫిక్స్ చేయాలంటే. ఇప్పుడు బూట్ స్ట్రాప్ కొన్ని సిఎంఎస్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఒక చోట మనం ఓన్ గా రాసుకోవాల్సి వస్తుంది. ఎట్లా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టెన్స్? ఇప్పుడు అక్కడ ఏంటంటే ఓవర్ రైడ్ సిస్టమ్ ఉంటుంది అనమాట, కంప్లీట్ ఓవర్ రైడ్ చేసుకోవాలి. ఓకే. ఎగ్జాక్ట్లీ అంటే రెగ్యులర్ వెబ్ యూఐ లాగా పనిచేయదు. ఓకే. సో దాన్ని ఓవర్ రైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఓవర్ రైడ్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్, ఒక సూడో క్లాస్ తీసుకొని మనం ఓవర్ రైడ్ చేసినాం, ఎంటైర్ అప్లికేషన్ ఓవర్ రైడ్ అయిపోతుంది. అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా దాని పేరెంట్, చైల్డ్ అవన్నీ చూసుకొని చేయాల్సి వస్తుంది ఈ సిఎంఎస్ వర్క్ చేసినప్పుడు. లేదా ఇప్పుడు కెంటికో, షేర్ పాయింట్ లో కూడా వర్క్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి, లేదంటే మొత్తం కంప్లీట్ బ్రేక్ అయిపోతుంది. అసలు అది ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి చూసినా కదా మొత్తం తలకాయలు పట్టుకున్న కూడా ఉన్నాయి రోజు. చూస్తే 30-40 pages ఉంటాయి. అవును. క్లయింట్ ఏమో దమ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు డిజైన్ సిస్టమ్ సరిగ్గా ఉన్నప్పుడు ఇవి కొంచెం తగ్గిపోతాయి కరెక్ట్ సెట్టింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు మీది యూఐ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక క్లయింట్ రిక్వైర్మెంట్తో వచ్చిండు మీ దగ్గరికి, బాగానే ఉంది. మీ ఇంటర్నల్ టీమ్ కూడా ఓకే, యూ స్టార్టెడ్ డెవలపింగ్, లేకపోతే మీరు మళ్ళీ ఫిగ్మాలనో లేకపోతే ఎక్స్డీలనో కొంచెం యూఎక్స్ చేసుకొని ఫ్లో అంతా డిజైన్ చేసుకొని దెన్ డెవలప్మెంట్కి వెళ్తారా? ఎట్లా మీ వర్క్ ఫ్లో ఎట్లుంటుంది? ఫస్ట్ విల్ గో విత్ యూఎక్స్ ప్రాసెస్. ఓకే. అది ఇంటర్నల్లీ ఇద్దరు నీకు టీమ్ ఉందనుకో, టీమ్ వాళ్ళ అకార్డింగ్లీ ఫస్ట్ మనం స్టేక్ హోల్డర్ ఇంటర్వ్యూ తీసుకుంటాం, రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. బేసిక్గా రిక్వైర్మెంట్స్ ఫేస్ చేసేసుకుంటారు. డాక్యుమెంట్స్ చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూస్, ఇదంతా ప్రాసెస్. ఒక టీం ఉన్నప్పుడు టీం యూఎక్స్ టీం ఉంటే బిఏతో కోఆర్డినేట్ అయ్యి మనం వర్క్ చేసుకుంటాం. లేదా ఒకళ్ళిద్దరు ఉన్నారు, సో మనం ఓన్ గా రీసెర్చ్ స్టార్ట్ చేసి ఇదన్నీ ఎవరికి చెప్పం, మనం ఓన్ గా చేసుకుంటాం. ఓకే. సో దాని తర్వాత ఈ యూఎక్స్ ఫేజ్ అయిపోయిన తర్వాత లో ఫిడెలిటీ ఉన్నప్పుడు టెస్టింగ్ అయిపోతుంది. ఓకే. సో యూజర్స్ ని ఇంటరాక్ట్ చేసి టెస్టింగ్ అంతా చేసేసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు ఈ డిజైనింగ్ ఫేజ్ అయితే ఉంటుందో దానికన్నా ముందు లో ఫిడెలిటీ అంటే బ్లాక్ అండ్ వైట్ వర్షన్ ప్రోటోటైపింగ్ చేసుకుంటాం ఫర్ ఐడియేషన్, వైర్ ఫ్రేమ్స్ జస్ట్ లైక్. ఆ వైర్ ఫ్రేమ్ కంపల్సరీ ప్రోటోటైపింగ్ XD లో కానీ ఫిగ్మాలో కానీ చేసుకుంటాం. ఓకే. మనం టెస్టింగ్ కూడా అప్పుడే కదా దాంట్లోనే చేయిస్తాం యూజర్ చేత. ముందు ఆల్ ఆర్ ఇంటర్వ్యూస్ అండ్ సర్వేస్
దెర్ ఆర్ మెనీ మోర్. బట్ టెస్టింగ్ మాత్రం XDలో కోడ్ ఐ మీన్ లింక్ పబ్లిష్ చేసి దాంట్లో టెస్ట్ చేపిస్తాం. ఓకే, అది ఓకే అనుకుంటే దాన్ని అది ఓకే దీని ఫేజ్కి తెచ్చుకుంటారు. విజువల్ డిజైనింగ్ ఫేజ్కి వెళ్తాం. ఫిగ్మా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటరాక్షన్స్, ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్ ఉంటుంది. కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవడానికి వాట్ వీఆర్ బిల్డింగ్ అనేది క్లారిటీ ముందే వచ్చేస్తుంది దాని మీద చేసేసుకుంటాం. ఈదర్ వెబ్ ఆర్ మొబైల్ ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్ ఉంటుంది. ఓకే, బట్ ఇట్ వోంట్ జనరేట్ ఎనీ కోడ్. No, not at all. Just this is only ideation tool, prototyping tool, but interaction highlight is as per my experience it is number 1 tool. And also దాంట్లో ప్లగిన్స్ అవి వచ్చి మొత్తం ఇంకా ఈజీ చేసేసింది కదా. ఇంతకుముందు ఇమేజెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లే సగం టైం పోయేది. ఇప్పుడు అంతా ఇంటర్నల్ ప్లగిన్స్ తోనే మనం ఇది వాడతాం ఎక్కువ. ఫ్లాట్ ఐకాన్ డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిక్ చేసేసి డైరెక్ట్ వచ్చేస్తుంది. బాగున్నాయి ఇట్లాంటివి, కొంచెం మంచిగా అనిపిస్తాయి. జస్ట్ కాపీ పేస్ట్, వర్క్ ఫ్లో ఈజీ కదా, ఈజీ ఉంటుంది. సో అది బాగుంది. ఫిగ్మా సజెస్టబుల్ టూల్. ఇంకొకటి చెప్పు శ్రీను, ఇప్పుడు మీరు డెవలప్మెంట్ ఫేజ్ లో ఉన్నప్పుడు మీరు అంత ఇంటర్నల్ గా ప్రతిసారి అప్ టు డేట్ ఉంటారు, డాక్యుమెంటేషన్ చేస్తూనే ఉంటారా దీని మీద? డెవలప్మెంట్ డాక్యుమెంటేషన్ చాలా చెప్పినా కదా, ఈ టాక్సిక్ కంపెనీస్ ఉంటాయి 20%. వాళ్ళు డాక్యుమెంటేషన్ చేయరు, కోడ్ ఆప్టిమైజేషన్ చేయరు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ BA ఒక డాక్యుమెంట్ వీళ్ళ మొహాన వాడేస్తారు డెవలప్మెంట్ టీమ్. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతారు. అసలు వాళ్ళకి UX అంటే జీరో నాలెడ్జ్. నన్ను అడిగితే ఎవరైనా ఈ కంపెనీలో జాయిన్ అవ్వకపోవడమే బెటర్. ఎందుకు చెప్పాలి అంటే, అది ఎట్లా రికగ్నైజ్ చేయాలని అంటే, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 2-3 నీ చేతిలో ఉంటాయి ఆఫర్లు. నువ్వు సెలెక్ట్ అయ్యే ముందు వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎవరైతే ఉంటారో అడుగు క్లియర్ గా, మీ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంది, అసలు ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతారా. ఒకవేళ నేను జాయిన్ అయితే నేను ఏ టీమ్ లో వర్క్ చేస్తాను, జస్ట్ సింపుల్ ఓవర్ వ్యూ, ఏ అప్లికేషన్ లో వర్క్ చేయాల్సి వస్తుంది, అప్లికేషన్ అది ఏ జానర్ కిందకి వస్తుంది, ఈ బిజినెస్ మోడల్ ఈ డీటెయిల్ వెళ్ళకు. జస్ట్ పైన వర్క్ ఫ్లో ఎట్లా ఉంటుంది, నీ వర్క్ నీ రోల్ ఏంటి, అసలు ఎగ్జాక్ట్ రోల్ ఏంటి, హానెస్ట్ గా చెప్పమని అడగొచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ది టైం మనం HR లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, టెక్నికల్ టీమ్ తో ఓన్లీ మనం ఇంటరాక్ట్ అయ్యేది మన టెక్నికల్ రౌండ్ లో. టెక్నికల్ రౌండ్ లో కూడా అప్పుడే అడిగేసి వాళ్ళు అడుగుతారు ఎనీ క్వశ్చన్స్ అడిగినప్పుడు నీ క్వశ్చన్స్ అని అడిగి లాస్ట్ లో క్వశ్చన్ ఇది అడుగు. ఎగ్జాక్ట్లీ, అప్పుడే అదే ఛాన్స్ తెలుసుకోవడం. అసలు మనం ఏమన్నా నాకేం క్వశ్చన్స్ ఉంటాయి అని వీడికే సంతోషం అని చెప్పేసి ఖాళీగా అయిపోతారు, ఇంటర్వ్యూ అయిపోయింది. బట్ దెర్ ఇస్ లాట్ మోర్ టు లెర్న్ అబౌట్ కంపెనీ, అసలు దేర్ వర్క్ ఫ్లో. 80% కంపెనీస్ లో జాయిన్ అయితే అద్భుతంగా ఉంటుంది. రీసెర్చ్ అంతా డిఫరెంట్ ప్రాసెస్, వర్క్ షాప్స్, స్పెషల్ ట్రైనింగ్స్ ఇప్పిస్తారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు UX టీమ్స్ కి పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే, IIT స్టూడెంట్స్ ఉంటారు కదా, IITలో టీచ్ చేసే లెక్చరర్స్ అంటే ప్రొఫెసర్స్, వాళ్ళని సీనియర్స్ ని ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి వర్క్ షాప్ లో పోస్ట్ గా ఉంటారు. వాళ్ళు మనకు కొన్ని టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్స్ మీద బేసిక్ వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తాం. వైర్ ఫ్రేమ్స్ అంటే వైర్ ఫ్రేమ్స్ కాదు, నీ ప్రాసెస్ ఎట్లుంది, ఒక కేస్ స్టడీ, సింపుల్ కేస్ స్టడీ, పేపర్ వర్క్ ఎట్లా చేస్తాం, స్టోరీ బోర్డింగ్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. వర్క్ షాప్స్ చాలా బాగుంటాయి. అదొక అడ్వాంటేజ్. ఈ 80% కంపెనీస్ లో కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు. లేదా ఇంట్లో జాయిన్ అయితే ఓన్ గా ఇనిషియేషన్ తీసుకొని ట్రెండ్ సెట్ చేయాలి. అట్లీస్ట్ ఉన్నదాన్ని వర్క్ ఫ్లో లో మనం యాడ్ చేయాలి. మన వాల్యూ అడ్వాంటేజెస్ ఎట్లా అంటే, యూఎస్ లో వర్క్ చేసే కొంతమంది విజనరీస్ ఉంటారు. ఆ టీమ్ లో మనం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో, ఓకే ఐఎమ్ UX ఆర్కిటెక్ట్, స్ట్రాటజిస్ట్, ఓకే వాళ్ళు గూగుల్ చేసి చూస్తారు UX అంటే వీడు ఏం చేస్తాడు, వీడిని ఏ విధంగా యూజ్ చేయొచ్చు. లీడర్ అంటే ఏంది, మన టీమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. వీడు దేనికి పనికి వస్తాడు, ఓకే వీళ్ళు UXR అంటే ఆ UXRs వాళ్ళ రోల్ ఏంటి మొత్తం గూగుల్ చేయి, నువ్వు నేర్చుకోకు, గూగుల్ చేసి వాళ్ళు ఏం చేయొచ్చో వాళ్ళకి తగ్గట్టుగా ఇచ్చేస్తే ఇన్పుట్, జస్ట్ ఫ్రీడమ్ ఇచ్చేయి, నీకు అవుట్పుట్ వచ్చినట్టే కదా. చాలా టైం సేవ్ డెవలపర్స్ గానీ, అవును స్టేక్ హోల్డర్స్ సగం ఇంప్రెసివ్, జీరో స్పెంట్ అయినా తగ్గుతాయి. నీకు గుర్తుందో లేదో, ఒక వైట్ లేబులింగ్ అప్లికేషన్ వర్క్ చేసిన కొట్టుకుంటున్నారు. నాకు లిటరల్లీ నాకు అప్పటికి UX అంటే కూడా తెలియదు.
నేను డెవలప్మెంట్ సైడ్ ఉన్నా. ఇప్పుడు నీకు ఆన్ సైట్ వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ఎంత గైడ్ చేశారు అక్కడ, ఎన్ని ఇన్పుట్స్. వాళ్ళ రూమ్ లో మొత్తం ఒక రూమ్ అంతా ఈ స్టోరీ బోర్డ్స్ కూడా ఈ అవన్నీ ప్రతి మల్టిపుల్ ఐటరేషన్స్ కూడా ప్రతిదీ రికార్డ్ కి కీప్ చేసి పెట్టారు వాళ్ళు. మేము ఫస్ట్ దిస్ వాజ్ మై ఇనిషియల్ థాట్ ప్రాసెస్, దెన్ వీ ఇంప్లిమెంటెడ్ దిస్ ఇస్ ద అవుట్కమ్. నేను చేసిన వైర్ ఫ్రేమ్ లో కూడా అలా స్టిక్ చేసేసారు, స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దీస్ ఆర్ ది వైర్ ఫ్రేమ్స్ అని. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో. అరే ఇది ఓకే, ఇది నాట్ ఓకే, ప్రతి ఒక్కరు ఇన్పుట్ తోని అది పాసిబుల్ అయింది. వి వర్ very good at what we were doing because the guidance what we are getting from higher management was awesome. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అట్లాంటిది, కొంచెం మంచిగా కరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది. ఒక ఫ్లోని, ఒక డిజైన్ థింకింగ్ వర్క్ షాప్ లని కరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసింది అక్కడే. నైస్, దట్ వాస్, వాళ్ళు ఐ నెవర్ ఫర్గెట్ దట్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు డైరెక్ట్ ఎండ్ యూజర్ తోని నువ్వు టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పర్పస్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నీ ఐడియాలజీని అక్కడ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్స్ తీసి అక్కడ పెట్టిన, అందులో ఎవరో ఒకరు ఎంప్లాయీస్ వచ్చి చూస్తారు. ఓకే, థర్డ్ ఐ అంటాం కదా, థర్డ్ ఐ క్రిటిక్స్ వస్తాయి, అదే అవసరం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా ఎర్రర్స్ ఉంటే అక్కడ బయట పడతారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఏం చేస్తారు, అందరి ఒపీనియన్ తీసుకుంటారు. అది బెస్ట్ ప్రాక్టీస్ అసలు. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇప్పుడు ఒక ఫేజ్ లో ఏం చేస్తాం, ఒక ప్రాజెక్ట్ మన సుపీరియర్స్ ఎవరున్నా, వైస్ ప్రెసిడెంట్ కాడ నుంచి కింద లీస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళందరినీ ఒక టీమ్ గా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు, అవన్నీ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాం, తర్వాత ఇవాల్యుయేట్ చేస్తాం, అకార్డింగ్లీ వర్క్ చేస్తాం. కరెక్ట్. ఇప్పుడు ఇది ఎట్లుంటది, బాగుంటది. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అసలు. బయట నేను చెప్పినా కదా 80% కంపెనీస్ కాకపోతే చాలా వరకు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను రీసెంట్ ఒక ఐ వర్క్ ఫర్ వన్ స్టార్ట్అప్, ఆడ కూడా సేమ్ ఒక మంచి కల్చర్, మంచి ఎన్వైరన్మెంట్ ఉంది, అంటే డిజైన్ ఫ్రీడమ్ ఉంది అక్కడ. ఇట్లాంటి చాలా నువ్వు అన్నట్టుగా ఒక మేబీ 20% టాక్సిక్ ఎన్వైరన్మెంట్లు ఉంటాయేమో కానీ 80% చేంజ్ అయిపోయింది. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇన్నోవేషన్ ఫ్రమ్ టిపికల్ దాని నుంచి. గుడ్, విచ్ ఇస్ గుడ్. ఇంకా శ్రీనివాస్, కొత్తగా వచ్చే వాళ్ళకు మీ నుంచి ఏమైనా టిప్స్, ఇన్పుట్స్, కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యూఎక్స్ సైడ్ వెళ్ళాలంటే బిఎఫ్ఏ చేయొచ్చు. ఓకే, బిఎఫ్ఏ చేసి వీలైతే స్పెషలైజేషన్ అప్లైడ్ ఆర్ట్స్, ఎందుకంటే ఆల్ యాక్టివిటీస్ ఏముంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి. సో బాగుంటుంది. బిఎఫ్ఏతో ఆపొద్దు. నన్ను అడిగితే ఐఐటి చేయండి కంపల్సరీ, సిఈడి, ఎన్ఐడి. అది కాకుండా వేరే చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఎఫ్ఏ ఉంది మా జేఎన్టీయూలో, చేయొచ్చు. సో నేను ఏంటంటే ఎక్స్టెండెడ్ కంపల్సరీ చేయాలి పాసిబిలిటీ ఉన్నా. ఇప్పుడు యుఎస్ లో ఎంఎస్ చేయొచ్చు. అసలు చాలా మంచి చాలా స్కోప్ ఉంది, చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ నుంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది పక్కన పెడితే శ్రీను, మన సర్టిఫికేషన్స్ చేయొచ్చా జనాలు? చేయొచ్చు. టు గెట్ ఇన్ టు దే కమ్ అప్ ఫ్రమ్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మళ్ళీ ఇదంతా చేయాలంటే అవ్వదు. కొంతమందికి అంటే ఇంట్రెస్ట్ ఉంటది, ఏమన్నా సర్టిఫికేషన్స్ చేసి ఎంటర్ అవ్వచ్చా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీటెక్ బ్యాక్గ్రౌండ్, బిఎఫ్ఏ. సో మనం బిఎఫ్ఏ బీటెక్ అయిపోయిన తర్వాత ఇందాక చెప్పిన కదా, ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఎంటెక్ ఉంటది ఐఐటి, మనకి బిఎఫ్ఏ వాళ్ళకి సీడ్ ఉంటది. బీటెక్ వాళ్ళు కూడా సీడ్ రాసి దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ కొన్ని స్కిల్స్ ఉండాలి, డిజైనింగ్ స్కిల్స్, కొంచెం ఎడిటోరియల్ ఆర్ట్, ప్లస్ ఈ ఇంటరాక్షన్. యూఎక్స్ లో నాలెడ్జ్ ఉంటే ప్లస్ ఈ బిఎఫ్ఏ లో నాలెడ్జ్ ఉంటే, ఇంకోటి ఏంటంటే బిఎఫ్ఏ ఎంట్రన్స్ కే అంత కష్టంగా ఉండాలి. సో ఇప్పుడు మీరు అనే సజెషన్ ఏంటంటే దీంతో ఆపకండి, మీరు ఫర్దర్ గా ఇందులోకి వద్దాం అనుకుంటే ఆప్షన్ కూడా ఉంది, అట్లా కూడా చదువుకోండి మళ్ళీ ఫర్దర్ గా. ఒకవేళ సర్టిఫికేషన్స్ విషయానికి వస్తే ఇప్పుడు గూగుల్ ఉంది, హెచ్ఎఫ్ఐ ఉంది, చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అందులో కూడా సేమ్ లెవెల్ ఆఫ్ అంటే క్రిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఇది షార్ట్ టర్మ్. మీరు ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాల్సి వస్తుంది. సో బట్ అది ఎంతవరకు రికమెండ్ చేస్తారు మీరు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం బిఫోర్ దట్ మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఏంటంటే అంతకుముందు డెవలప్మెంట్ సైడ్ ఉన్నా. 2019లో నేను యూఎక్స్ స్టార్ట్ చేసిన. 19లో ట్రైనింగ్ తీసుకున్నా. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఒక 5-6 ప్రాజెక్ట్స్ నేను కేస్ స్టడీస్, ఆ ప్రాసెస్ వైజ్
అప్లికేషన్ డిజైన్ చేసిన విత్ ఎండ్ టు ఎండ్ యూఎక్స్ ప్రాసెస్ త్రూ. ఓకే. సో అప్పుడేంది ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, దాన్ని నేను జాబ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే. సైమల్టేనియస్ గా ఏంది, ఇప్పుడు మనం నువ్వు అంటున్నావు హెచ్ఎఫ్ఐ సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్, గూగుల్, కోర్సెరాలో చాలా ఉన్నాయి. ఐడిఎఫ్, ఎన్ఎన్ గ్రూప్, నీకు తెలిసింది ఫాదర్ ఆఫ్ యూఎక్స్. సో అది కంపల్సరీ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఐడిఎఫ్ లో 3 సర్టిఫికేషన్ చేసిన. ఓకే. సో ఇప్పుడు నేను కోర్సెరా గూగుల్ సర్టిఫికేషన్ చేస్తున్నాను. సో అట్లా సర్టిఫికేషన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్స్ తెలుస్తాయి కదా మనం, మార్కెట్ ట్రెండ్స్ దానికి తగ్గట్టుగా అట్లా కంటెంట్ కూడా మారుతుంది. కోర్స్ కంటెంట్ ఇమ్మీడియట్ గా ఎప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సో లేటెస్ట్ ట్రెండ్స్ మనకు అడ్వాంటేజ్, యాడ్ ఆన్స్ అవి డెఫినెట్ గా సర్టిఫికేషన్ చేయాల్సిందే. నైస్ టాకింగ్ విత్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. యువర్ ఇన్పుట్స్ విల్ హెల్ప్ మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ లాట్. దీనివల్ల అట్లీస్ట్ వాళ్ళు రైట్ డెసిజన్, రైట్ సెట్ ఆఫ్ గైడెన్స్ లో ఉంటారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ దొరకదు, ఇంతసేపు పైన ఇన్ఫర్మేషన్ కానీ డీప్ గా ఉన్న కన్వర్సేషన్స్ చాలా తక్కువ. ఇంకో విషయం ఏంటంటే నాకు రీసెంట్ గానే తెలిసింది, అసలు బిఎఫ్ఏ వాళ్ళకి యుఎస్ వెళ్ళాలంటే ఓవన్ వీసా అని ఒకటి ఉంటుంది. ఓవన్ వీసా ఈవెన్ ఇది నాకు కూడా ఫస్ట్ వీసా ఉంటుంది. మీ బీటెక్ లాంటి వాళ్ళకి F1 ఎట్లానో, మా బిఎఫ్ఏ వాళ్ళకు ఓవన్ వీసా ఉంటుంది. ఓకే. సో ఫర్దర్ గా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఓపీటీలు, తర్వాత వీసా మైగ్రేషన్, వాళ్ళ ఇష్టం. అది ఉంటుందని తెలియదు ఉన్నట్టు. సేమ్ వే ఈ ఐఐటి అనేది బీటెక్ వాళ్ళే చేయాలి, ఇంజనీరింగ్ వాళ్ళే చేయాలనేది ఒక థాట్ ప్రాసెస్ ఉండే, అదొకటి ఉంటుందని చెప్పి రీసెంట్ గా తెలిసింది. జస్ట్ లైక్ 10 years బ్యాక్ అనుకో ఈ విషయం తెలుసు. అంతకుముందు తెలియదు. నేను 2006 పాస్డ్ అవుట్, ఇప్పుడు తెలియదు. ఓకే. బట్ చేయాలి. నేను బిఎఫ్ఏ చేసే ప్రతి ఒక్కరికి, నాకు తెలిసిన వాళ్ళకి కంపల్సరీ ఎంఎఫ్ఏ చేయమంటే, దట్ టు ఐఐటి ఎన్ఐడి గోల్ చేయమని చెప్పి. బట్ 2 years చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు మా సీనియర్స్ కూడా ఉన్నారు మైక్రోసాఫ్ట్ త్రూ యూఎస్ లో ఉన్న వాళ్ళని కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. గణేష్ అని ఒక ఆయన ఉంటాడు, గణేష్ గజ్జల. ఐ నో హిమ్, మేము వర్క్ షాప్ లో కలిసాం ఒకసారి. గణేష్ ఎక్సలెంట్ వర్కర్, ఆయన యూఎక్స్ ఆర్కిటెక్ట్. మనం కలుద్దాం ఖచ్చితంగా, హెల్ప్ చేసి వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడానికి. పాడ్కాస్ట్ ఇఫ్ నాట్ అట్లీస్ట్ గ్రూప్ పాడ్కాస్ట్ అని చేద్దాం, అట్లీస్ట్ లైవ్ ఒక వీడియో. డెఫినెట్లీ గ్రూప్ యాజ్ ఎ గ్రూప్ చేద్దాం. ఇంకా మంచి డిబేట్ లాగా ఉంటది, మోర్ ఇంటరాక్టివ్, మోర్ యానిమేటెడ్ డిస్కషన్స్ ఉంటాయి మనకి. దట్ విల్ బి ఆసమ్ పాడ్కాస్ట్ అవుతుంది ఇన్ కేస్ ఇఫ్ దే ఇన్వాల్వ్. ఇంకా బాగుంటది, చేద్దాం మనం అట్లా ప్లాన్ చేద్దాం. సో ఇవి ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్ యూఐ/UX ఎక్స్పర్ట్ శ్రీనివాస్ తో జరిగిన కాన్వర్సేషన్ ఇప్పటి వరకు. హోప్ మీకు కొంచెం వాల్యూ వచ్చిందని అనుకుంటున్నాను త్రూ అవుట్ దిస్ పాడ్కాస్ట్. సో I'll be keep doing same stuff in upcoming further podcast la with Srinivas, with his seniors. We are planning one series of podcast lu. So till then stay tuned. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. I'll make sure నెక్స్ట్ పాడ్కాస్ట్ సిరీస్ లో అవన్నీ ఆన్సర్ అయ్యేలాగా చూస్తా. So thank you so much for watching. So till then, thank you.